పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. కాకపోతే ఒక 15 మంది డైరెక్టర్లు అయితే వాళ్ళలో కొంతమంది అయితే కొత్తగా పరిచయం కాబోతున్నారు. ఆ గతంలో చాలా సినిమాలు తీశారు, బట్ షార్ట్ ఫిల్మ్స్ తీశారు, వెల్ టాలెంటెడ్ పీపుల్. బట్ 15న ఒక అకేషన్లో, గిన్నిస్ బుక్ రికార్డ్ అకేషన్లో వీళ్ళంతా ఒక వేదిక మీద కలవబోతున్నారు. అదే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 15 సినిమాలు 15 కెమెరాలతో షూట్ చేయబోతున్నాను. అలాగే ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని పక్కన పెడితే సినిమా అయితే రిలీజ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో ఒకే రోజు 15 సినిమాలు ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఫస్ట్ టైం. అది చిన్న సినిమాలు అవ్వచ్చు, పెద్ద సినిమాలు అవ్వచ్చు, ఆయన చిన్న నిర్మాత అవ్వచ్చు, పెద్ద నిర్మాత అవ్వచ్చు. అయితే ఈవెంట్ అయితే చాలా గొప్పగా ఉంది. సో అందులో ఒక డైరెక్టర్ సాయి కృష్ణ, వెల్ టాలెంటెడ్ గై. ఎందుకంటే అతను నాకు తెలుసు ఎప్పటి నుంచో. మంచి విషయం ఉన్న కుర్రాడు, మంచి బ్రేక్ రావాలి. సో ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అనుకున్నాం. టైటిల్ కూడా చాలా 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 బాగుంది. సో ఇవన్నీ నేను చెప్పడం కంటే తను చెప్తేనే బాగుంటుంది. హాయ్ సాయి కృష్ణ, ఎలా ఉన్నావు? హాయ్ సార్, బాగున్నాను సార్. మీరు ఏంటి అంతా బాగున్నాం. 15వ తారీఖు ఇప్పుడు వరకు చిన్న చిన్న సినిమాలు చేసావు, నీ ప్రొడక్షన్లో చేసావు, షార్ట్ ఫిల్మ్ తీసావు, నీ జర్నీ అంతా తెలుసు. బట్ నాకు తెలియటం కంటే కూడా ఆడియన్స్ కూడా తెలియాలి. బట్ 15వ తారీఖు నీ సినిమా ఓపెన్ కాకపోతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇది. నీ సొంతంగా కొన్ని సినిమాలు చేసుకున్నావు, బట్ ఈసారి వేరే ప్రొడక్షన్లో, రామసత్యనారాయణ ప్రొడక్షన్లో 15వ తారీఖు ప్రపంచాన్ని తెలియబోతున్నావు. ఎట్లా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే న్యూ టాలెంటెడ్ పీపుల్ని సాక్షి పాడ్కాస్ట్ ద్వారా మీరు బయట ఆడియన్స్కి తెలిసేలా చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు. అదేవిధంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అంటే ఇండస్ట్రీలో కాదు, టోటల్ తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా ప్రజలకు కూడా తెలుసు. ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక మంచి వ్యక్తిగా. ఆయన ఏంటంటే ముక్కుసూటి వ్యక్తి. నేను రూపాయి ఇస్తున్నా అంటే అదే రూపాయి ఇస్తాడు, మళ్ళీ ఎక్కువ ఇవ్వడు, లేదంటే నువ్వు సరిగ్గా చేయలేదని తగ్గించాడు. సో అలాంటి జెన్యున్ పర్సన్. బేసిక్గా క్యారెక్టర్ అనేది చాలా మంచి క్యారెక్టర్. ఓపెన్ మాట్లాడేస్తాడు. ఎదుటోడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు ఆ వ్యక్తి. సో 2016 నుంచి నాకు తన ఫ్రెండ్. అంటే ఏజ్ డిఫరెన్స్ అయినా కూడా మా ఇద్దరి మధ్య ఎలా అంటే ఒక బాండింగ్, మంచి బాండింగ్ ఉంటుంది. అంకుల్ అంకుల్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో 2016లో నా జర్నీ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతకుముందు నేను బీటెక్ చేశానండి. మాది వరంగల్ డిస్టిక్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా. అయితే నేను బీటెక్ చేసినప్పుడు ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను. మొత్తం ప్రొఫెషనల్కి కాదు, ఏదో చిన్న సోనీ సైబర్ షాట్ కెమెరా ద్వారా. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు. కాలేజీలో ఫెస్ట్లు జరుగుతుంటాయి. సో కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు ఏంటంటే మనకు తెలిసిన హెచ్ఓడీలు వీళ్ళే జడ్జిలుగా ఉంటారు. అప్పుడు ఏంటంటే నాకు అంటే మన కాలేజ్ స్టూడెంట్ కదా అని ఏదో కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడము అలా ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. అరే మనం చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్కి ఏదో ఒక రకంగా వస్తుంది కదా అని కొంచెం మంచిగా తీయడం స్టార్ట్ చేసి బీటెక్ అయిపోయి ఎంటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన టైంలో నేను ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక కాన్సెప్ట్ పడ్డది. 2014 మనకి తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే వచ్చింది. సో వచ్చిన టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేసి తెలంగాణ డీజీపీ గారు అనురాగ్ శర్మ గారు కాంటెస్ట్ పెట్టారు. లైక్ ఏంటంటే ప్రజల్లో పోలీస్ అనగానే ఒక రుబాబ్ చూపిస్తారు, లేకపోతే ఆరోగెంట్ ఉంటారు అనేది ఒక చిన్న భయం ఉంటుంది. ఒక కాకి డ్రెస్ వేసుకున్న పర్సన్ కానిస్టేబుల్ దగ్గర కూడా వెళ్ళి కామన్ మ్యాన్ మాట్లాడలేడు ఒకప్పుడు. ఈ 10 సంవత్సరాలు మారింది. ఒకప్పుడు ఏంటంటే పోలీస్ అనగానే ఒక భయం ఉండేది కదా. సో దాని మీద వాళ్ళు కాంటెస్ట్ పెట్టారు. అంటే ఫ్రెండ్లీ పోలీసులు ప్రజలకు ఖచ్చితంగా ఫ్రెండ్లీగా ఉండాలి అనే కాన్సెప్ట్ పెట్టారు. సో ఏం చేయాలి ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా నేను తీయాలి అనుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖమ్మంలో అంజలి గారు అని ఉంటారు, ఉమెన్స్ ఇన్స్పెక్టర్ అనమాట, ఉమెన్స్ పిఎస్. సో అక్క నాకు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్కి వచ్చి క్లాప్ కొట్టి సపోర్ట్ చేయడం చేసేదనమాట. సో నాకు ప్రతి ఇయర్ రాఖీకి కూడా అక్క రాఖీ కట్టడం ఓన్ బ్రదర్లా చూసుకుంటారు. సో నేను ఇలా వెళ్ళి అక్క ఇట్లా కాన్సెప్ట్ పడ్డది. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనురాగ్ శర్మ గారు అనౌన్స్ చేశారు. అప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్. సో అనేసి ఇట్లా అప్లై చేద్దాం అనుకున్నాను. ఓకే రా, ఏం చేద్దామంటే ఏం లేదక్క, ఇప్పటిదాకా నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను కదా, ఒక కెమెరా కొనుక్కున్నాం, మా డాడీ కొనిచ్చారు. ఒక 20-25 వేలు పెట్టి కొనుక్కున్నాక నాకు మీ పోలీస్ స్టేషన్ వాడుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. అంటే అక్కడ బడ్జెట్ లేదు నా దగ్గర. పోలీస్ యూనిఫామ్ తేవడానికి ఖమ్మంలో నేను ఖమ్మంలో చదువుకున్నా. ఖమ్మంలో కాస్ట్యూమ్స్ ఎక్కడ దొరుకుతాయో అసలు ఉండవు. ఓన్లీ హైదరాబాద్లో కృష్ణానగర్లో లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర మనకు దొరుకుతాయి. సో పోలీస్ యూనిఫామ్లు రియల్ పోలీస్ వాళ్ళని అడిగి వేరే వాళ్ళకి వేద్దామంటే వాడికి సెట్ అవుతుందో కాదో తెలియదు అనే ఉద్దేశంతో డైరెక్ట్ అడిగేసాను అనమాట. అక్క మీ పోలీస్ స్టేషన్ ఒక 2 గంటలు వాడుకుంటా అక్క అన్న. అసలు కాన్సెప్ట్ ఏందన్నది నేనేం చేశాను అంటే కాన్సెప్ట్ మొత్తం చెప్పా. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు అంటే లాస్ట్లో చెప్తాను కాన్సెప్ట్. సో ఆవిడ ఓకే చేశారు. చేసి 2 days టైం ఇచ్చారు. నువ్వు 1/2 hourలో ఈ కథ వర్కౌట్ అవ్వదు,
నీకు 2 days టైం తీసుకొని పర్మిషన్ ఇచ్చి ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో వచ్చే రియల్ ప్రజలు ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళ రియల్ ఫీలింగ్స్ తీసుకొని తర్వాతకి పోలీసులతోటి వాళ్ళు అసలు పోలీసులు ఇలా కూడా చేస్తారా అన్నట్టు నేను తీశానండి. తీయడం ఏదో ఒకటి జరిగింది, కష్టపడ్డారు పాపం, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఒక జర్నలిస్ట్ మిత్రుడు జానీ అని అతను కూడా నాకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ అంటే ఒకడు ఎదుగుతున్నాడంటే సపోర్ట్ చేయడంలో అందరు ముందు ఉంటారు కదా. సో అలా సపోర్ట్ చేసి అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవం. సో 2015 అక్టోబర్ 21వ తారీఖు అమరవీరుల దినోత్సవం కోసం ఒక 1 month ముందు ఇదంతా జరగడం చేసినాం, పంపించేసినాం. మనకు రాదు అనే ఉద్దేశంతో నేనేం చేశాను అంటే హిమాలయ కంపెనీలో ఏలూరులో రీజనల్ మేనేజర్గా చిన్న ఒక జాబ్ ఉంటే, నేను చదువుకుంది కంప్యూటర్ సైన్స్ కానీ మార్కెటింగ్ సైడ్ వెళ్ళి జాబ్ చేయడం అంటే నాకు నచ్చిన ఫీల్డ్లో నేను ఎత్తుక్కుంటుంటా. సో అలా జాబ్ చేస్తున్నప్పుడు ఖమ్మం ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సాయి కృష్ణ అవునండి అనగానే, ఇట్లా మొన్న షార్ట్ ఫిల్మ్స్ తీసావు కదా, నీకు స్టేట్ 3rd అవార్డు వచ్చింది అనగానే, సార్ మీరు జోక్ చేస్తురా అని చెప్పా. ఎందుకంటే అంజలి అక్క దగ్గర గన్మెన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు క్లోజే ఉంటారు. సో వాళ్ళే ఎవరో ఒకరు సరదాగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆడుకుంటారు ఏమనుకోగానే ఫోన్ చేయగానే ఇట్లా అక్టోబర్ 21 సీఎం దగ్గర అవార్డు అనగానే నేను షాక్. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పడ్డది కదా, నేను తీసింది సీఎం దాకా ఎట్లా వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. అప్పుడు ఏమంటే నెక్స్ట్ డే మొత్తం అన్ని మెయిన్ పేపర్స్లో, సాక్షిలో, మిగిలిన మెయిన్ పేపర్లో, టీవీలలో అన్నింటిలో మా లిస్ట్ వచ్చేసింది, మా ఫోటోలు లిస్టులు అన్నీ వచ్చేసినాయి. సో స్టేట్ అంటే ఒక తెలంగాణ కాకుండా ఏపీ నుంచి కూడా అప్లై చేశారు. మొత్తం 1500 మంది కాంటెస్ట్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నాకు స్టేట్ 3rd వచ్చింది. కట్ చేస్తే ఎందుకు వచ్చింది అనే దాని మీద నాకే ఒక డౌట్ వచ్చింది. నేను తీసింది ఏం చేసిన అంటే, తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే వచ్చింది, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోలీసుల ద్వారా చూపించా. ఒక గ్రామజ్యోతి కానివ్వండి, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కానివ్వండి, నెక్స్ట్ మిషన్ కాకతీయ కానివ్వండి, గ్రామజ్యోతి కానివ్వండి, ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీసులతో పాటు అన్ని రకాల సర్వీసులు చూపించా అనమాట. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే మంచిగా పోలీసులు ప్రజలకి ఈ విధంగా చేస్తే ఇలా ఉంటుందనే కాన్సెప్ట్ ఒకటి. తర్వాతకి లేడీ సిఐ, ఇక్కడ ఆఫీసర్ లేడీ, ఈవిడ కూడా బాగా చేసింది. అదే అక్క అంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఈవిడ చేసింది. సో ఈ అన్ని అంశాలు జరిగేసరికి చాలా బాగా జరిగింది. కట్ చేస్తే వీటికి జడ్జెస్ ఎవరంటే దిల్ రాజు గారు, శేఖర్ కమల గారు, వీళ్ళందరూ కట్ చేస్తే అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాసుకోవడానికి చేయడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట. సో నెట్లో నుంచి ట్రాక్లు డౌన్లోడ్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్కి పెట్టా, అది లీడర్ సినిమా ట్రాక్లు. సో అంటే శేఖర్ కమల గారు జడ్జిగా వచ్చిరంటే ఆయన పాట పెట్టినంత మాత్రం నేను ఇవ్వరు, బేసిక్గా ఆ పాటకు అక్కడ ఇంపాక్ట్ ఎంత ఉందనేది మెయిన్ చూస్తారు కదా. సో అలా చూడడం వల్ల అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి ఒక జీప్ పెట్టారు, మనకి ఖమ్మం ఎస్పీ ఆఫీస్కి ఒక లెటర్ ఇచ్చారు. ఎవరైతే 1, 2, 3 అవార్డీస్ ఉంటారో వాళ్ళకి ఒక ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, రిజర్వ్లో ఎస్ఐస్ ఉంటారు కదా, రిజర్వ్డ్ ఎస్ఐ, ఒక గన్మెన్, నేను, నాతో పాటు ఇంకెవరన్నా ఒక పర్సన్. అసలు నేను పోలీసులతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. అలాంటిది పోలీస్ జీప్ నా కోసం పెట్టి ఒక ముందు రోజు ఎస్కార్ట్ పెట్టి సూర్యాపేట మీదకి వెళ్ళి, మా ఖమ్మం నుంచి సూర్యాపేటలో కూడా కమాండర్ జీబులు ఉండేది అప్పుడు, ఇప్పుడు ఇన్నోవాలు వచ్చినాయి, అప్పుడు కమాండర్ జీబులు ఉండే. నేను మంచిగా ఎస్ఐ పక్కన, అంకుల్ పక్కన కూర్చొని, చిన్న పిల్లని అప్పుడు బీటెక్ అయిపోయి 21 years బీటెక్ అయిపోయింది, అప్పుడే పోలీసుల పక్కన కూర్చొని పోతుంటే ఓ టోల్ గేట్ల దగ్గర టోల్ ఎవరు ఆపరు కదా పోలీస్ జీబుల్ని, అదొక మంచి హ్యాపీ అనిపించింది. ఓకే, ఒక ఫిలిం డైరెక్టర్ మంచి సక్సెస్ కొడతా అంటే నాకు అప్పుడు సక్సెస్, కేసీఆర్ దగ్గర, మా సీఎం దగ్గర అవార్డు కదా అని. సో ఆ రోజు ముందు రావడం జరిగింది. వచ్చాక అవార్డు తీసుకున్న 25,000 రూపాయలు చెక్, కేసీఆర్ గారిని ఇలా చూడడం, చుట్టూ పోలీసు బందోబస్తు గోషమాల్ స్టేడియంలో అది చేయడం జరిగింది. సో ఆ రోజు నాకు అనిపించింది, ఓకే నేను చదువుకుంటూ నేను నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్లో నేను సక్సెస్ అవుతున్నా, సో మనం నెక్స్ట్ సినిమా తీయకూడదా అనే డౌట్ వచ్చేసింది. కేసీఆర్తో అవార్డు కొట్టినామంటే ఇక నెక్స్ట్ ఇక షార్ట్ ఫిల్మ్లు వద్దు మనకి, సినిమానే కదా అనుకొని 25,000 చెక్ ఇచ్చారు కదా, తీసుకొచ్చి మా డాడీకి కాక పట్టడం, డాడీకి తీసుకొని బ్రాస్లెట్ కొనుక్కో అన్న. సరే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఓకే వీడేదో పిల్లోడు కదా హ్యాపీగా తీసుకుందాం తీసుకొని అయిపోయిన ఒక 1 week 10 daysకి, డాడీ నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఒరే నువ్వు మొన్న బ్రాస్లెట్ కొనగానే మాకు అర్థమైంది నువ్వు సినిమాకి ఫీడ్ పెట్టినావా అన్నారు. డాడీ వాళ్ళది కిరాణా షాపు, మాది మధ్య తరగతి కుటుంబమే, వరంగల్ దగ్గర పల్లెటూరు రామవరం అని. సో కిరాణా షాప్లో వచ్చేది రోజుకి 5,000, 6,000 మహా అంటే. ఎంత ఇన్కమ్ చేసి పెట్టినా కూడా 60-70 లక్షలు లేని సినిమా రాదు, ఒక చిన్న సినిమా అయినా కూడా. మరి ఏం చేద్దాం ఏంటి అంటే, నేనైతే కథ రాసుకుంటుండాడి, ఒక 50-60 లక్షలు డబ్బులు అయితే అనగానే ఫస్ట్ కపిల్ చిట్ ఫండ్లో ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకొని ఆ డబ్బుల్ని తీసుకొని నాకు ఇచ్చారు. దాంతో వెళ్ళి నేను ఫస్ట్ కెమెరా కొనేసా, 5D Mark III కెమెరా కొనేసా. అంటే నేనేం ఆలోచించా అంటే, ఒకవేళ సినిమాకి ఏం పోయినా కెమెరా అనేది మనకి మిగులుతుంది కానీ ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళా అనమాట. అట్లా తనికెళ్ళ భరణి గారి గురించి మెయిన్ క్యారెక్టర్ రాసుకున్నాను అనమాట. సో అట్లా నా సినిమా ఇండస్ట్రీకి షార్ట్ ఫిల్మ్ నుంచి
అలా 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 సినిమా ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది. నాకు ఎవ్వరు తెలియదు, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ తెలియదు, జూబ్లీహిల్స్ తెలియదు, ఫిలిం నగర్ తెలియదు, అసలు ఏం తెలియదు. 5.1 మిక్సింగ్ ఉంటుంది అంటే 24 క్రాఫ్ట్స్ గురించి కూడా నాకు తెలియదు. ఓన్లీ రోలింగ్ యాక్షన్ చెప్పినామా, సినిమా మన అవుట్పుట్ చూపించినామా, బాగుంటే అందరు బాగుందంటారు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చూసుకుందాం అనేది ఉండే. సో నేను రాసుకున్న కథలో ఫస్ట్ క్యారెక్టర్ తనికెళ్ళ బర్ని గారు. అసలు నాకు ఇండస్ట్రీలో ఎవరి కాంటాక్ట్ తెలియదు. మా కాలేజీలోకి ఎవరైనా గెస్ట్లు వస్తేనే యూత్ కదా, కొంచెం వెళ్ళి వాళ్ళతో సెల్ఫీలు దిగడం, ఇక అదే మన లైఫ్ అనుకుంటాం. అట్లాంటిది నేను వెళ్ళి డైరెక్షన్ చేసి ఇంత పెద్దోళ్ళని ఎట్లా చేయాలనుకుంటూ సరే ఏదో విధంగా తనికెళ్ళ బర్ని గారి అడ్రస్ వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పి, కథ కూడా నేను భయపడుతూ చెప్పాను అనమాట. నాకు ఆయన చూడడమే లైవ్లో ఫస్ట్. ఆయన పెద్ద పెద్ద మిథునం సినిమా, తనికెళ్ళ బర్ని గారు, అతడు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చూసి ఈయనకి నేను కథ చెప్పగలుగుతానా, ఆయన నన్ను ఒప్పిస్తాడా లేదా గేట్ లోపలికి పంపిస్తాడా అనుకుని మనం అనుకున్నట్టు ఏం లేదు. చాలా బాగా నీట్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫుడ్ పెట్టారు, ఈవినింగ్ వెళ్ళగానే తిను కొంచెం టెన్షన్ పడకన్నారు. జమున గారు ఉన్నారు అప్పుడు, జమున గారి ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ జరిగితే కార్లోనే తీసుకొని వెళ్ళారు ఫస్ట్ మీటింగ్లోనే. అమ్మయ్య తనికెళ్ళ బర్ని గారు ఫస్ట్ నాకు గాడ్ ఇండస్ట్రీలో నాకు తెలియదు కదా, ఈయనే ఫస్ట్ గాడ్ అనుకొని ఆయనతో మాట్లాడి, సార్ కాళ్ళకి దండం పెట్టి, సార్ నేను ఇట్లా బడ్జెట్ ఇది అంటే, నువ్వు డబ్బుల గురించి వరీ కాకు, ఫస్ట్ సినిమా కదా, నువ్వు డేట్ ఎప్పుడు కావాలో తీసుకోని 2016 డిసెంబర్లో సార్ నాకు ఒక్కరోజు డేట్ ఇచ్చారు. పొద్దున 8ంటికి లొకేషన్కి వచ్చాక మధ్యాహ్నం 3ంటికే ప్యాకప్ చెప్పా. అరే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది ఇండస్ట్రీలో, నువ్వేంది పొద్దున 9ంటికి 8ంటికి షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3ంటికి ప్యాకప్ చెప్పినావు అంటే, సార్ నాకు చాలా సార్ విత్ ఫోటో షూట్స్ అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, టాకీ పార్ట్ అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, 18 నిమిషాలు అవుట్పుట్ ఒక్క రోజులో తీసాను అనమాట ఆయన ఒక్కరితోటి. అనగానే ఆయన దగ్గర చాలా మంచి మార్కులు కొట్టడం జరిగింది. దీని తర్వాతకి ఎందరో మహానుభావుల సినిమా ఆడియో ఫంక్షన్ December 8. అప్పటితో ఆడియో ఫంక్షన్లు అయిపోతున్నాయి. తర్వాతకి ఇక మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. 2016 December 8 మా డాడీ బర్త్డే రోజు. అప్పటికే బయట వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, షూటింగ్ స్టార్ట్ కాగానే ఈరోజు షూటింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కెమెరా పక్కకు వస్తారు, ఈ హడావుడి మేకింగ్ ఫోటోలు దిగుతారు, ఒకవేళ సెలబ్రిటీస్ వస్తే ఫోటోలు దిగుతారు కదా, కట్ చేసి ఒక 1 వీక్ అవగానే ఏమైంది నీ సినిమా అంటారు బయట. వాళ్ళకి తెలియదు, అప్పటికే అంటారు ఎవరైనా బయట వాళ్ళు. సినిమా గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు ఫోటో దిగగానే 1 month అవ్వగానే మనం కనపడపోతే నీ సినిమా ఆగిపోయిందా అంటారు. ఇలాంటి మాటలు స్టార్ట్ అయిన అప్పుడే నాకు 2016 మార్చిలో స్టార్ట్ చేసా, 2016 డిసెంబర్కి వచ్చేసరికల్లా నీ సినిమా ఆగిపోయిందా అనే మాటలు వచ్చేసినాయి. అరే ఇట్లా కాదనుకొని హేమచంద్ర, అనుదీప్, లిప్సిక, గీతామాధురి వీళ్ళందరితోటి మంచి గీతామాధురి కాదు, లిప్సిక, అనుదీప్, దీపు, హేమచంద్ర వీళ్ళందరితో మంచి ఆల్బమ్, సిద్ధార్థ్ అని మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఆల్బమ్ కొట్టించేసి మ్యాంగో వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో అప్పుడు ఏంటంటే అక్కడ కూడా నాకు తెలియదు ఇవన్నీ. ఆదిత్య వాళ్ళకి ఇస్తే ఒకలాగా, మ్యాంగో వాళ్ళకి ఇస్తే ఒకలాగా, మధుర వాళ్ళకి ఇస్తే ఒకలాగా, ఇవి ఉంటాయో నాకు తెలియదు. ఏదో కంపెనీకి ఇచ్చాం కదా అని. సో దాని తర్వాత తెలుసుకున్నా, ఊరు ఇంత మంచి సింగర్లను పెట్టుకుంటే ఒక కొంచెం అమౌంట్ వాళ్ళు ఆడియో కంపెనీ వాళ్ళు ఇస్తారంట. నాకు కట్ చేసి మ్యాంగో ఛానల్ వాళ్ళు ఏంటంటే, కొత్త కదా నువ్వు, సో నీకు అంటే హీరో కొత్త వాళ్ళకైతే మేము ఇవ్వలేము అని వాళ్ళు కూడా చెప్పారు, ప్రమోట్ చేస్తామన్నారు. సో నాకు ఏదో ఒకటి, నాకు డబ్బు కాదు ఇంపార్టెంట్, వేరే ఛానల్కి పోతే డబ్బులు వచ్చేది కదా అది ఇది అన్నా కూడా మ్యాంగో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ప్రమోట్ చేశారు. మ్యూజికల్గా నాకు చాలా బాగా హిట్ అయిపోయింది సాంగ్స్. నెక్స్ట్ ఏంటి, సినిమా 70% అయిపోయింది. ఎలా అనుకుంటే, మాకు తెలిసిన మా మామయ్య, మా మేన మామయ్య వాసవి క్లబ్లో ఉంటారనమాట, మరిపేడ బంగ్లా. ఆయనకి ఎవరో భీమవరం అతను ఎవరో ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ ఉండి, ఇట్లా మీ వాడు సినిమా తీస్తుండు కదా, సొంతంగా పాపం ఇప్పటికో ఒక 40-50 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టారు కదా, సరే ఇప్పుడు సినిమాని మధ్యలో అయిపోయిందని ఎవరు చేయలేరు, ఎందుకంటే అప్పటికే డబ్బులు మన మోడీ గారు మనీ బ్యాన్ చేశారు కదా, అదే 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఇవి ఉంటాయి కదా, అవి బ్యాన్ చేశారు. అప్పటికే మన అసలేం కిరాణా షాపు, వచ్చిన డబ్బులు ఏయో చేసుకుంటూ వచ్చినాం. అప్పటికే ఈ డబ్బులు అనేది కొంచెం ఇలా జరిగింది, డబ్బులు టైట్ అవుతున్నాయి, సినిమా మళ్ళీ ముందుకు పోవాలి, 70% షూటింగ్ అయిపోయిందనే మా మావయ్యకి ఎవరో అంకుల్ చెప్పారంటే, ఇట్లా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటారు, చాలా మన భీమవరం నుంచి వెళ్ళారు, ఇట్లా మాకు ఒక వాసవి క్లబ్లో దీంట్లో మంచి సోషల్ సర్వీస్ చేస్తుంటారు, సో ఆయనను అప్రోచ్ అవ్వండి, ఫస్ట్ సినిమాకి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు, ఆయన ఏం చేయకపోయినా సొల్యూషన్ అనేది మీకు ఇస్తారు. అనగానే నేనేంటంటే, సినిమా మధ్యలో ఉంది, ఇప్పుడు వెళ్ళి ఆయన డబ్బులు పెట్టమనడం కూడా కరెక్ట్ కాదని, సరే అని ఫస్ట్ మా డాడీ, నేను, మా అమ్మ అందరం కలిసి మై హోమ్ అపార్ట్మెంట్లో సార్ ఉంటారు, సార్ అపాయింట్మెంట్ తీసుకొని ఎమ్మటే చెప్పగానే రమ్మన్నాడు. వెళ్ళి కూర్చోగానే సినిమా ఏంటి పరిస్థితి అనగానే చెప్పాడనమాట, ఏమ్మా నీకు మార్కెట్ లేదు, నీ మీద ఇన్ని లక్షలు ఎందుకు కేటాయించుకొని సినిమాలు తీసినావు అన్నారు. అప్పటికే చేతులు కాల్చుకున్నాం కదా, ఇంకేం చేయగలుగుతాం అని, సార్ మీరే సొల్యూషన్ చెప్పాను అనగానే, ఇప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ చేయకన్నాడు. నాకు కోపం వచ్చింది ఆయన మీద, ఈయనేంటి సినిమా సపోర్ట్ చేస్తా అని చెప్పగానే థియేటర్లో రిలీజ్ చేయొద్దు అంటాడు అది ఇది అనగా, ఆయన చెప్పాడనమాట, సరే ఇప్పుడు నువ్వు ఏం చేయ తెలుసా, ఇప్పుడు నేనేం చేయాలి నీకు అన్నాడు ఫస్ట్. అనగానే
సార్ ఇప్పుడు తనికెళ్ళ బర్ని గారిని, కిషోర్ దాస్ గారిని ఇట్లా కొంతమంది క్యాస్టింగ్ పెట్టుకున్నా, నేను హీరో చేసా, అమలాపురంలో అక్కడిక్కడ షూటింగ్ చేసుకున్నా, మా ఖమ్మంలో చేసా, హైదరాబాద్లో చేసా, ఇట్లా ఒక కమర్షియల్ సినిమా లాగా ఎవడో ఒకటి తలకు మాసినోడు హిందీ రేట్స్ వస్తే గోవా తీస్తే అనగానే ఓ 10 లక్షలు తీసుకొని గోవా పోయినా. నాకు తెలియదు, మీడియేటర్లు ఉంటారు కదా, వాడు ఫోన్ చేసి బాబు నువ్వు ఇంత బాగా తీస్తున్నావు, టైటిల్ కూడా ఎందరో మహానుభావులు మంచిగా ఉంది, నువ్వు గోవాలో పోయి షూటింగ్ చెయ్యి, నీకు హిందీ రేట్స్కి 10 లక్షలు వస్తాయి అనగానే సర్లే 10 లక్షలు వస్తాయిగా 10 లక్షలు పెడదాంలే, గోవా కూడా పోయినట్టు ఉంటుందని మా టీం అందరిని బ్యాచ్ తీసుకొని గోవా వెళ్ళా. అంటే ఇవన్నీ ఆయన దగ్గర లేనప్పుడు జరిగినాయి. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయని చూపించాకనో బాబు అది కాదు సినిమా అంటే, వాడు చెప్పింది వీడు చెప్పింది వినకు, నీ బడ్జెట్ ఏందో చూసుకో ఫస్ట్. ఇంకా నువ్వు హీరోగా చేస్తున్నావు, హీరోగా నువ్వు కొత్తగా వస్తున్నావు కాబట్టి నీకు మార్కెట్ లేదు, నీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పు, కానీ జరిగిందని మనం ఏం చేయలేం కదా అని మా మమ్మీ డాడీ యొక్క ఒకటే భరోసా ఇచ్చాడు. ఎందరో మహానుభావులు సినిమా తర్వాతకి మీ ఓడు ఇంట్లో నుంచి డబ్బులు రాకుండా, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోడు, మీ ఓడు డబ్బులు సంపాదిస్తాడు అని చెప్పలేను, డబ్బులు అయితే మీ ఇంట్లో నుంచి తీసుకోకుండా ఆయన నేను ఒక ప్రయోజకునిగా చేస్తాను, ఆ ఒక్క మాట ఆయన ఇచ్చారు. ఇప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే అసలు ఆ మాట కూడా ఇయ్యరు, ఆయన చెప్పరు. చెప్పి ఆయన ముఖ్యమంత్రి పాత్ర ఒకటి చేశారు నా సినిమాలో. చేశాక సినిమా ఫైనల్గా 2017తో అయిపోయింది. 18 ఏప్రిల్లో రిలీజ్ చేసుకోవాలి. సెన్సార్ కూడా తెలియదు, అన్నీ ఏదో కష్టపడుతూ ఆయన సపోర్ట్ తీసుకుంటూ ఒక్కొక్కసారి నేను పూర్తిగా ఆయన మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే అరే కొత్తగా పరిచయం కానీ నా ఎమ్మటి తిరుగుతుండు అని ఫీలింగ్ ఆయనకు రావద్దు అని, ఎప్పుడైతే గురువుగారు మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి అని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఆయన బాగోగులు తెలుసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ, ఆయన అప్పుడు దాసరి గారి దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు. అక్కడ జరిగిన ముచ్చట మళ్ళీ ఇట్లా ఉండాలి ఇట్లా అని, అంటే మా దృష్టిలో ఈయన ఒక దాసరి మాకు. ఎందుకంటే వీళ్ళందరూ దాసరి గారి కాంపౌండ్లో వాళ్ళ బాగోగులు వాళ్ళ మంచి చెడులు అవన్నీ తెలుసుకుంటారు. సో వీళ్ళ కాంపౌండ్లో నాలాగా ఇంకొక 5-6 ఉన్నారు డైరెక్టర్లు. సో వాళ్ళందరూ మా అందరికి కూడా ఒకటే చెప్తాడు, సొసైటీలో మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఈ రెండు మీరు నేర్చుకోండి. ఒక గురువుగా నేను చెప్పేదని ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా రామ్ సత్యనారాయణ గారు చెప్పేది ఒకటే, మోసం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, ఈ రెండు మాత్రం మీరు నేర్చుకోండి అమ్మా. మన సొసైటీలో బయటికి పోయాక మనం సినిమానే కాదు ఏ ఫీల్డ్ అయినా బతకగలుగుతామని ఆయన చెప్పారు. సో నేను ఆ రెండు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. నేను ఈయన దగ్గర ఖచ్చితంగా మంచిగా తీసుకుంటా. ఆయన దగ్గర మాకు చెడు అనేది ఎప్పుడు కనపడలే. చాలా వాటర్ లాంటోడు ఆయన. మనం తాగితే తాగొచ్చు, వంట వండుకోవచ్చు, వాటర్ లాంటి మంచి వ్యక్తి అనమాట. ఆయన సపోర్ట్ తోటి ఇక సినిమా అంతా రెడీ చేశా. అయితే బడ్జెట్లన్నీ ఎక్కువ పెట్టా అన్న, మొత్తం ఎక్కువ పెట్టా. 5.1 మిక్సింగ్కి అయినా, సౌండ్ ఎఫెక్ట్స్కి అయినా, డిఐకి అయినా, అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో. ఇప్పుడు మార్గన్ భరత్ అని మన ఎంపీ ఉన్నారు కదా, ఆయనది ఓయినిన్నే సినిమా కూడా నాతో పాటే ఆయనది ఒకే కాంపౌండ్లో జరిగింది. అంటే ఆయన నెక్స్ట్ విజయ్ దేవరకొండ కూడా అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారిది స్టూడియో ఉంటుంది కృష్ణనగర్. ఆ స్టూడియోలో ఆయన పక్కనే పురుషోత్తం రాజు అని సౌండ్ ఎఫెక్ట్స్, వెంకట్ అని ఇంకోళ్ళు ఉండే. నాకు పక్కన కాంపౌండ్లే హాయ్ బ్రో అని చెప్పుకుంటూ, అంటే అంత న్యాచురల్గా తిరిగాము. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓకే వీళ్ళందరూ 2016 నుంచి నాతో ట్రావెల్ అయిన వాళ్ళు కదా, కట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. అప్పుడప్పుడు పెళ్లి చూపులు అయిపోయింది, అప్పుడే పెళ్లి చూపులు అయిపోయింది. నెక్స్ట్ సినిమా అక్కడే చేశారు. సో దాని తర్వాత కూడా అక్కడే మన లంచ్ బ్రేక్లో కూడా పక్కనే కూర్చొని మాట్లాడమని. నాకేంటంటే అప్పుడు నాకు ఒక గర్వం ఉండే. ఎట్లా అంటే గర్వం అంటే బయట వాళ్ళు చెప్పిన మాటలే, నీ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఈ పదాలు బాగుంటాయి, ప్యాడింగ్ ఆర్టిస్టులు, హిందీ రైట్స్ అని, శాటిలైట్ బిజినెస్ అని, ఇవన్నీ నాకు తెలియదు. వీళ్ళందరూ చెప్పేటి వినుకుంటూ వీళ్ళ సినిమాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఎవరున్నారు, ఎవరు లేరు. నా సినిమాలో తనికెళ్ళ బర్ని గారు ఉన్నారు, కిషోర్ దాస్ గారు ఉన్నారు. వాళ్ళు అంటే నా సినిమా మీద నాకు అంత ప్రేమ అనమాట, గర్వం కన్నా ప్రేమ అనమాట. అట్లా అనుకుంటూ వాళ్ళతో పెద్ద పరిచయం తీసుకోలే. ఒకవేళ అప్పుడు ఫ్రెండ్లీగా పరిచయం చేసుకొని ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఫ్రెండ్గా అట్లా వాళ్ళతో ట్రావెల్ అయ్యే వాళ్ళమేమో మనకున్న పరిచయం కొద్దీ. బట్ లక్కీ ఏంటంటే వాళ్ళు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, చిన్న లక్, దానివల్ల మంచి వాళ్ళు ఫేమస్ అయ్యారు. సో 2018 మార్చికి వచ్చింది. మార్చిలో రామ్ సత్యనారాయణ గారితో 1 మంత్ నేను మాట్లాడలే. ఇందాక మీకు చెప్పాను కదా థియేటర్లో రిలీజ్ చేయక అంటారు. నేనంట సార్ సినిమా చేసింది దేనికి, థియేటర్లో రిలీజ్ చేయాలని. నేను నువ్వు చేయకు, నీకు డబ్బులు లాస్ అవుతాయి, ఇప్పటికే లాస్ అయినావు, మళ్ళీ లాస్ అవుతాయి అంటే ఏం కాదు సార్ అనగానే మా డాడీ పోయి మా అమ్మ నల్లపూసల గొలుసు బ్యాంక్లో పెట్టి ఆ డబ్బులు నాకు కొట్టేసిండు. ఈయనకు చెప్పలే, ఎందుకంటే నేను అలుగుతున్నా, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయట్లే. వీడు హైదరాబాద్ పోయిండు, ఉంటున్నాడు, వీడు ఎక్కడ మా పెద్దమ్మ వాళ్ళది కూడా ఇక్కడే ఉండే. నేను చుట్టాల ఇళ్ళలో ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఫ్రెండ్స్ రూమ్లలో ఉండేవాడిని, అలా ఇలా ఉండేవాడిని. రామ్ సత్యనారాయణ గారు ఉండి గ్రీన్ బౌచ్ దగ్గర, యూసఫ్ కూడా చెక్పోత్ దగ్గర ఆయనకు ఇంకో అపార్ట్మెంట్ ఉంటే, నాకు డబ్బులు ఏం కట్టకు, నువ్వు అపార్ట్మెంట్ ఉంది, నువ్వు వాడుకో, నువ్వు ఉండు అక్కడ అంటాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏమవసరం అసలు, ఒక వ్యక్తిని నాకు రెంట్ లేకుండా నువ్వు వీళ్ళు అని. అప్పటి నుంచే నాలాంటి చాలామంది డైరెక్టర్స్కి వాళ్ళతో సినిమా తీస్తాను కాదు, నేను నా సినిమా బ్యానర్లో వీళ్ళు చేయకపోయినా వీళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఎప్పటికి ఉండేవాడు. పరోక్షంగా నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. సో సినిమా రిలీజ్ అనేది 1 మంత్ అయింది. డేట్ అనౌన్స్ చేసిన డైరెక్ట్గా
సతీష్ గారు అని పిఆర్ఓ సతీష్ గారు మన సాక్షిలో ఉన్నారు ఇప్పుడు. ఆయన నా ఫస్ట్ సినిమా పిఆర్ఓ. అన్న మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రమోషన్ల పరంగా అట్లా ఇట్లా. నా సినిమా ఎందరో మహానుభావులకి మారుతి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం. అప్పుడు మహానుభావుడు అని వాళ్ళు శర్వానంద్ పెట్టారు, నేను ఎందరో మహానుభావులు అని నేను పెట్టా. సో అక్కడ టైటిల్ క్లాష్ వల్ల మాకు ఎందరో మహానుభావులు వచ్చింది, వాళ్ళకి మహానుభావుడు వచ్చింది. సో నీకు సపోర్ట్ చేస్తలే అమ్మ అని మారుతి గారు నాకు సినిమా స్టార్టింగ్ ఒక 5 నిమిషాల కథని వాయిస్ ఓవర్ చెప్పడం అట్లా హెల్ప్ చేశారు. సతీష్ అన్న సపోర్ట్ తోటి మంచి ప్రమోషన్ అయితే అవన్నీ చేశాను. థియేటర్ డేట్ అనౌన్స్ చేశా కదా, థియేటర్లు ఎవరు ఇస్తారు నాకు తెలియదు. డేట్ అయితే అనౌన్స్ చేసిన, ఆయన మీద కోపం, ఎందుకంటే థియేటర్లో రిలీజ్ చేయొద్దు అంటాడు. సెన్సార్ ఇంకా కాలే. సరే అని 1 మంత్ నాతో మాట్లాడలే. ఆయన మాట్లాడుతుండే కానీ నేను ఏమన్నా అనుకుంటాడో, నేనైతే ఆయన మీద కోపంగా ఉన్న, సినిమా వద్దంటుండు. అప్పుడు అనిపించింది తొక్కేస్తారేమో, అంటే ఇదేనేమో ఎగ్జాంపుల్, నా సినిమా హిట్ అయ్యిద్ది కదా, ఈయన సినిమా వద్దంటుండు తొక్కేస్తుండేమో అనుకుని కోపం వచ్చింది. మళ్ళీ అనిపించి సరే అని నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడే, అంటే థియేటర్లు తెలియట్లేదు ఏందని పోతే, ఏమనుకుంటున్నావు ఫస్ట్ సినిమా అంటే రిలీజ్ చేస్తాను, థియేటర్ లేకుండా నువ్వు డేట్ వేసినావు సాయి అన్నాడు. సార్ ఇప్పుడు ఇక 1 మంత్ అయింది మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ నాకు మీ మీద కోపం వచ్చింది సార్ అన్న. ఏమయ్యా నీకు సినిమా సక్సెస్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే, ఎందుకంటే నీ సినిమాలో యాక్టింగ్ నేను చేసా, నెక్స్ట్ నీకు బ్యాక్ సపోర్టింగ్గా నువ్వు మంచిగా ఉండాలని కోరుకునేటువంటి నేనే, నిన్ను తొక్కేయాలని నేను ఎందుకు అనుకుంటా, ఇవన్నీ పిచ్చి మాటలయ్యా అన్నాడు. అనగానే సార్ ఇప్పుడు మీరు చెప్పను అనగానే లిస్ట్ రెడీ చేశాడు. అసలు సినిమా థియేటర్కి వెళ్ళి రిలీజ్ ఏంటి, క్యూబులు ఏంటి, యూఎఫ్ఓలు ఏంటి, పిఎక్స్డీలు ఏంటి, షేర్ బేస్ ఏంటి, రెంటల్ బేస్ ఏంటి అని అసలు టోటల్ సినిమా రిలీజ్కి ఏం అవసరం పడుతుందని సినిమాలో పిహెచ్డీ చేశారు ఆయన. మేము అయ్యేం తెలియదు నీకు? నాకు తెలియదు అసలు. నాకు చాలామంది డైరెక్టర్లకు ఇప్పటికీ తెలియదు. నాతో పాటు ఇప్పుడు ట్రావెల్ అవుతున్న చాలామంది డైరెక్టర్లో 70% మెంబర్స్కి ఇది తెలియదు. క్యూబులు తెలియదు, సినిమా ఎలా రిలీజ్ అయ్యిద్ది అనేది కూడా తెలియదు. తీయడం చాలా బాగా చేస్తారు, సో మార్కెటింగ్ సైడ్ తెలియదు. ఆయన ఒక 2 పేపర్లు తీసుకొని మొత్తం A4 షీట్ పేపర్లు ఫస్ట్ నువ్వు రాసుకొని కూర్చోబెట్టి మొత్తం రాపిచ్చారు. ఇంకెవరు చెప్తారు అలా, అంతకంటే పెద్దోళ్ళు ఎవరు చెప్పలేరు కదా. నాకు సినిమాల గురించి అసలు థియేటర్కల్ రిలీజ్ అనేది ఇలా ఉంటుంది అనేది ఆయన చెప్పాడు. చెప్పాక మళ్ళీ ఇంకో స్వార్థం ఎంతో, ఇదే కదా ఇంకో 5 లక్షలు పట్టుకుంటే అయిపోద్ది కదా, 10 లక్షలు పట్టుకుంటే అని మా డాడీ ఫోన్ చేయగానే గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టి మళ్ళీ డబ్బులు కొట్టినగా. ఆయనకి చెప్పలే, సార్కి చెప్పలే. ఆయన ఏం చేసిండంటే గణేష్ బారి గారు అని నైజాం డిస్ట్రిబ్యూటర్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల నెంబర్లు ఇచ్చి వీళ్ళతో నువ్వు ఇదే పర్సంటేజ్లో మాట్లాడు, నా పేరు చెప్పి నువ్వు మాట్లాడు, ఎక్కడ థియేటర్ రెంట్ కట్టొద్దు, షేర్ బేస్లోనే, క్యూబులు వాల్ పోస్టర్లు మాత్రమే నువ్వు కట్టుకోవాలి, నువ్వు పెద్ద హీరో అయితే వాళ్ళే కడతారు, నువ్వు చిన్నోడి కదా కొన్ని థియేటర్లు లిమిటెడ్గా చేసుకో అన్నాడు. నేను అదొక్కటి ఫిక్స్ అయ్యి ఓకే ఎక్కువ థియేటర్లు వద్దులే అనుకొని కొన్ని థియేటర్లు చాలనుకొని ఒక 45 థియేటర్లకి మాట్లాడుకొని 2018 ఏప్రిల్ 27వ తారీఖు రిలీజ్ డేట్ పెట్టా. అప్పుడు రంగస్థలం థియేటర్లో ఉంది, కృష్ణార్జున యుద్ధం ఉంది, అవతారం, అవెంజర్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాకు ఏం తెలియదు. థియేటర్లో సినిమా పడితే మనోడు వస్తుండగా, సాయి వస్తుండగా, మన సాయి సినిమా కదా అని కొనుక్కొని టికెట్ కొనుక్కొని చూస్తారులే అనుకొని నమ్మకంగా ఖమ్మంలో కిన్నెరసాని థియేటర్ అని ఒక థియేటర్ ఉంది. 7 థియేటర్లో చిన్న థియేటర్ అది. అందులో బిచ్చగాడి సినిమా 100 రోజులు రన్ అయింది. నేనేం ఆలోచించానంటే కంటెంట్ బాగుంటే బిచ్చగాడి సినిమా కూడా 100 రోజులు ఆడింది కదా, మన సినిమా కూడా ఎందుకు ఆడదులే అనుకొని ఖమ్మంలో సినిమా ఎక్కువ తీసా. సో మన సర్కిల్లో అందరూ వస్తారు, మా థియేటర్ ₹1,50,000 రెంట్ చెప్పారు. అంటే అప్పుడు చెన్నై చిన్నోడు అనే సినిమా ఎస్పీ ప్రొడక్షన్లో వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు థియేటర్లో, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి కంటెంట్ ఇస్తారు కాబట్టి. బాబు వీళ్ళకైతే నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మిగిలిన ఏ థియేటర్లు ఖాళీ లేవు, అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయినాయి, నీకు ఖమ్మంలో ఒక థియేటర్ కావాలన్నావు కాబట్టి ఖచ్చితంగా అది రెంట్ కట్టుకోవాలి అని చెప్తే డైరెక్ట్ ₹1,50,000 మా బాబాయ్ శ్యామ్ బాబాయ్ అని టీచర్, ఆయన టీచర్ అయ్యుండి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని అడిగి డబ్బులు తీసుకొని, అంటే ఆ టైం ఏంటంటే రిలీజ్ టైము, సెన్సార్ అవ్వలేదు, అవుతుంది, చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ ఇచ్చారు. అంటే కుక్క పిల్లని పట్టుకొని ఉంటా, నెక్స్ట్ ఫిష్ని ఇట్లా హ్యాంగ్ చేసేది ఉంటుంది, తర్వాతకి ఒక డ్రగ్ సీన్ దగ్గర కుక్క అరుస్తూ ఉంటుంది. ఇవన్నీ యానిమల్ యాక్ట్స్ అనమాట. సినిమా సెన్సార్కి వెళ్ళడానికి పోయే ముందు మన సినిమాలో యానిమల్స్ ఉన్నాయా, చేప అయినా, ఫిష్ అయినా, డాగ్ అయినా, ఏదైనా పక్షులైనా, ఇవన్నీ యానిమల్స్ కిందనే వస్తాయి. అవి మనం చూపించినా కూడా యానిమల్ సర్టిఫికేట్ అనేది సెన్సార్కి తీసుకోవాలి. ఇది కూడా తెలియదు నాకు, అది నేర్చుకుంటున్నప్పుడే తెలిసింది. ఇవి తెలియక సినిమా సెన్సార్ అప్లై చేసినా వాళ్ళు UBA సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది ఒకటి సర్టిఫికేట్ రాలేదు. మరి ఎట్లా అనగానే అశోక్ గారు, అనంత్ గారు అని FDCలో చూసుకుంటారు అనమాట. వాళ్ళు చిన్న సజెషన్ ఇచ్చి మళ్ళీ రీసెన్సార్ చేసుకుందామని ఆ కట్లు తీసేసి మళ్ళీ అప్లై చేశా. ఇది మళ్ళీ డబల్ వర్క్, తర్వాత మళ్ళీ ఫీజు కట్టాలి. ఇంకొక హైలైట్ ఏంటంటే అప్పటిదాకా క్యూబ్ అనేది తెలియదు. క్యూబ్కి వెళ్ళాక ఏమైందంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో అప్పుడు నా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఎందరో మహానుభావులు అనే టైటిల్ ల్యాప్స్ అయిపోయింది. నేనేంటంటే డబ్బులు కట్టగానే సినిమా రిలీజ్ వరకు అది ఉంటుందిలే అనుకున్నా. 1 year అయిపోయింది, నేను అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా తెలియదు. మళ్ళీ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ దాని తర్వాతకి క్యూబ్కి వచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకున్నాక పోయి అవుట్పుట్ చూస్తే 25 frame rate ఉంది.
సినిమా అంతా 24 ఫ్రేమ్ రేట్లో ఉండాలి, అది కూడా తెలియదు. అంటే డైరెక్టర్కి అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. ప్రతి డైరెక్టర్ కథ ఒకటి చెప్పడం, కథ తీయడము, అంటే ఫస్ట్ కాపీ రెడీ చేస్తాం, ఎడిటర్కి చెప్తాం, వాడు అవుట్పుట్ కొడతాడు, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ అతను చెప్తే ఆయన వీళ్ళు చేస్తారని తెలుసుకోవాలి. కానీ దాంట్లో ఏ ఫ్రేమ్ రేట్ ఉంటుంది, డావెన్సీ అనే సాఫ్ట్వేర్లో చేస్తారు, 5.1 మిక్సింగ్ని లాజిక్లో చేస్తారు, లేదంటే ప్రో టూల్స్లో చేస్తారు, లేకపోతే ఎడిటింగ్ని అడోబ్ ప్రీమియర్, ఎఫ్సిపి, లేకపోతే ఇలాంటి ప్రీమియర్ ఇలాంటి వాటిలో చేస్తారు. ఇవి తెలుసుకోవాలి. అది ఏ ఫ్రేమ్ రేట్లో పెట్టాలి తెలుసుకోవాలి. డబ్బింగ్లో ఎన్ని చీటింగ్లు చేయొచ్చు, ఒక వాయిస్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది తెలియదు. ఏం తెలియకుండా ఫస్ట్ సినిమా అంతా రెడీ చేశాక రిలీజ్ డేట్ వేసుకున్నాక నాకు 1 మంత్లో ప్రమోషన్ చేయడానికి టైం సరిపోవట్లే. ఎందుకంటే సినిమా రాంగ్లో వచ్చింది. నాకు తెలిసిన ఒక ఎడిటర్ ఏం చేశాడంటే, పాపం వాడు ఖమ్మంలో తక్కువ బడ్జెట్ చేస్తాను కదా అని 2 లక్షలు ఇచ్చి సినిమా ఎడిటింగ్ చేయని చెప్పా. ఆయన 25 ఫ్రేమ్ రేట్లో అవుట్పుట్ ఇచ్చింది. నాకు తెలియదు అదే 25 ఫ్రేమ్ రేట్, అది నాకు తెలియదు. ఆయన యాడ్ ఏజెన్సీలు చేస్తాడంట, ఆ ఎడిటింగ్లో కట్లు చూసి బాగానే చేస్తాడు కదా అని పాపం ఇచ్చా. ఆయన తప్పు కదా, నా తప్పు కదా, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు సినిమాలో. 25 ఫ్రేమ్ రేట్లో ఇస్తే నేను సౌండ్ ఎఫెక్ట్లు అదే ఫార్మేటు, డబ్బింగ్ అదే ఫార్మేటు, మ్యూజిక్ కూడా అదే ఫార్మేటు, మళ్ళీ ఇవన్నీ రీసింకులు చేయాల్సి వచ్చింది. అక్కడ డబల్. ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షలు ఈ పోస్ట్ ప్రొడక్షన్ జరిగితే నాకు ఇంకొక 5 లక్షలు ఇంక ఎక్స్ట్రా పడ్డాయి. సో దాని మీద ఫోకస్ చేసి సినిమా గురించి ప్రమోషన్ చేయలే. లాస్ట్ ఇంకొక 10 రోజుల ముందు ఇవన్నీ రెడీ చేసుకొని రామ్ సత్యనారాయణ గారి దగ్గరకు అప్పుడు వెళ్తే 10 రోజుల ముందు థియేటర్లు మాట్లాడి ఈ చెన్నై చిన్నోడు సినిమాని తీసేసి 1.5 లక్ష కట్టి ఖమ్మంలో కిన్నెరసాన్ థియేటర్ మాట్లాడి హ్యాపీగా రేపు రిలీజ్ అన్నాక ముందు రోజు పోయినా. క్యూబ్లో యూఎఫ్ఓలో షోలు చూసుకుని, షోలు కూడా చూడలే. నా ఫస్ట్ సినిమా అప్పుడు క్యూబ్లో చెక్కింగ్ ఉంటుంది, యూఎఫ్ఓలో చెక్కింగ్, అన్ని పిఎక్స్డి ఫార్మ్ అంటే ఏవైతే శాటిలైట్ సర్వర్స్ ఉంటాయో వాటిలో చెక్కింగ్ చూసుకోవాలి సినిమా ఎలా ఉంది అని. అవి కూడా నేను చూసుకోలే, ఎవరెవరికో అప్పచెప్పి పోయి ఫ్లెక్సీలు కట్టడం, హడావుడి చేయడం. ఖమ్మం, వరంగల్, తొర్రూరు, మరిపేట, బంగ్లా, ఈ 4 జిల్లాలు నా పక్క జిల్లాలు అనమాట. నేను వీళ్ళ వరకు తెలుసు. మళ్ళీ మిగిలిన ఆంధ్రాలో పడ్డాయి, తెలంగాణ మంచి 40 థియేటర్లు పడ్డాయి. కానీ థియేటర్లు పడ్డ డేట్ తప్పు. అప్పటికి ఈయన అంటనే ఉండు 27వ తారీఖు ఇన్ని పెద్ద సినిమాలు రన్ అవుతున్నాయి, రామ్ చరణ్ రంగస్థలం సినిమా ముందు నీ సినిమాకి ఎవరు వస్తారు సాయి అంటే, సార్ నేను సాయి అంటే తెలియని వాళ్ళు ఖమ్మంలో కిడ్స్ కాలేజీలో చదువుకున్నా, మా కాలేజీ వాళ్ళు మొత్తం వస్తారు, కుదిరితే బ్లాక్లో అమ్మాల్సి వస్తుంది టికెట్లు అన్న. అంటే అంత మెచ్యూరిటీ లేదు నాకు అప్పుడు. లేనప్పుడు ఇంత కష్టపడి రిలీజ్ చేసినా కదన్నా, మార్నింగ్ షో ఒకటి బ్యాండ్ పెట్టి డ్యాన్సులు పెట్టి హడావుడితోటి మొత్తం అది ఫ్లాప్ అయినా నాకు తెలియదు. వాళ్ళందరూ హిట్ అనగానే నిజంగా నా సినిమా హిట్ అనుకొని వైజాగ్లో షో ఏందన్నా అని ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే, తమ్ముడు ఒక 1500 కలెక్షన్ వచ్చిందంటే, ఇక్కడ 20,000 వచ్చింది, అక్కడ 1500 ఎందుకు వస్తుందంట ఆయనతోటి. లేదు తమ్ముడు సినిమాల పరిస్థితి ఇది అని చెప్పిండు ఆయన. చెప్పాక ఆ రోజు ఈవినింగ్ ఒక్కరోజే మన చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి సినిమా చూశారు కదా. నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు నుంచి థియేటర్ దగ్గర నేనుండి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి రండ్రా అంటే టికెట్లు ఇస్తావా అంటారు. ఇక అప్పుడు అప్పుడు నేల మీద నిలబడ్డా. ఇక అప్పటిదాకా ప్రాక్టికల్గా లేను నేను. ఫస్ట్ సినిమా అయిపోయేదాకా ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ నేను డబ్బులు నేనే పెట్టుకున్నా, రిస్క్ చేశా కదా. 2018 ఏప్రిల్ 27 సినిమా రిలీజ్ అయితే ఏప్రిల్ 28, 29 ఈ 3 రోజులు అనేది ఏడ్చుకుంటున్న థియేటర్లో. అరే నా సినిమా డబ్బులు పెట్టి ఇక్కడ నేను థియేటర్ కొంటే ప్రతి ఒక్కరు ఫ్రీగా టికెట్ అడుగుతున్నాడు, 150 రూపాయలు పెట్టి టికెట్ కొనలేరా అని నాకు బాధ అనిపించింది. ఓకే అప్పుడు అనిపించింది సినిమా అనేది ఎప్పుడు మన ఊరి కోసమో మన వాళ్ళ కోసం తీయొద్దు, తీస్తే యూనివర్సల్గా ఏపీ తెలంగాణ ప్రజలందరూ చూసేటట్టు తీయాలి. ఒకవేళ పోయినా ఏం కాదు, ఫ్లాప్ అయినా కానీ తీసే విధానం అలా ఉండాలి. ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్క సంఘాల దగ్గరికి వెళ్ళో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో మీరు చూడండి సినిమాని చెప్పొద్దు. అది నేను నేర్చుకున్నా ఇప్పటికీ. అదంట మీరు సినిమా సపోర్ట్ చేయాలి, చూడండి అనేది, మన సినిమా నచ్చితే ఖచ్చితంగా చూస్తారు అనేటట్టు మనం చేయాలి. అప్పుడు ఆ సినిమాతో నేర్చుకొని కట్ చేస్తే అక్కడ సినిమా అయిపోయింది. ఇక ఎంత వచ్చినాయి? పోయినాయి, మొత్తం పోయినాయి. అసలు రూపాయి రాలే. ఎందుకంటే 1,40,000 థియేటర్కి పెట్టా, మిగిలిన సిగ్నల్ అంతా కలిపి ఒక 7 లక్షలు ఖర్చు పెడితే సిగ్నల్ పైసలు రాలే, వాల్ పోస్టర్ల డబ్బులు రాలే. ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్లో మనకి సినిమాకి యాడ్స్ వేస్తారు, అది కలర్ యాడ్ కాకుండా నేను బ్లాక్ అండ్ వైట్ యాడే వేసేవాడిని. అవి కూడా నాకు తెలియదు, అవి ఎవరో వాళ్ళు చూసుకొని వేసుకుంటారులే అనుకునేటోని. అంటే మీడియాలో మామూలుగా ఏదైనా ప్రెస్ నోట్ పెడితే అవి వేయాలంట, అవి నాకు తెలియదు. కానీ వేసా, అవి అంతా వేసా. వాటి డబ్బులు కూడా రాలే. కట్ చేస్తే 2028 జూన్లో వాడు ఫోన్ చేసిండు. అప్పటికి సినిమా అయిపోయింది, ఇక క్లోజ్. మా డాడీ ఇంకా వాళ్ళు ఇంకా సూపర్ మార్కెట్ పెట్టుకో హ్యాపీగా. ఒక్క మాట అనలే మా మమ్మీ డాడీ. ఇప్పటికీ మా చుట్టాలైనా లేకపోతే మా చుట్టాలు కూడా పాపం మా బాబాయిలు మా రిలేటివ్స్ అయితే ఎవ్వరేమనలే. ఎందుకంటే వీడు ఎదుగుతున్నాడు కదా అని సపోర్ట్ చేశారు. చాలా మంది విషయాలు ఏమైందంటే చుట్టాలు కొంతమంది సపోర్ట్ చేయరు, లేకపోతే అలా ఇలా అనుకుంటారు కదా. నా విషయంలో మరికి ఏంటంటే నా ఇంటి పక్క వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, మా పేరెంట్స్ మెయిన్. వేరేటోడు వచ్చి ఒక మాట మా పేరెంట్స్ దగ్గర అన్నా కూడా ఆ మాట నాకు రానియరు వీళ్ళు.
ఎంత బాగొట్టావు మొత్తం ఆ సినిమాకి? ఓ 70 లక్షలు పోగొట్టిన. ఆ డబ్బులతో మా డాడీ ఎల్బీ నగర్ దగ్గర ఫ్లాట్ కొందనరా, పెళ్ళికి పనికొస్తుంది నీకు అన్నాడు. అయితే వేరే 5 కోట్లు 10 కోట్లు అయ్యేది, డబ్బులు వచ్చేది మంచిగా. 17 అంటే 18 అంటే ఇప్పుడు మంచి రేట్ వచ్చేది. ఇంకోటి అదే టైంలో మా తమ్ముడు విజయవాడలో సూపర్ విజయలో చార్టెడ్ అకౌంట్, అటు వాడికి డబ్బులు పెట్టుకుంటూ అటు నాకు పెట్టుకుంటూ మా డాడీ మా మమ్మీ అయితే నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అసలు ఎవరు మిడిల్ క్లాస్ ఇప్పుడు బేసిక్గా కిరాణా షాప్ రన్ చేసుకున్న వాళ్ళు రూపాయి దాచుకుంటూ పాపం వాళ్ళు ఏదన్నా డెవలప్మెంట్ చేసుకుందాము అన్నట్టు లైఫ్ ఉంటుంది ఎప్పుడైనా మిడిల్ క్లాస్లో. అలాంటిది రిస్క్ తీసుకొని సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యింది మా డాడీ. మా అమ్మ పేరు తల్లాడ శ్రీలక్ష్మి ప్రజెన్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకేంది నీ కొడుకు హీరో, నువ్వు ప్రొడ్యూసర్. వాళ్ళకి సినిమాకి డబ్బులు వచ్చినాయి అని అనుకుంటారు. మా డాడీ ఏం చేసిండంటే ఎవరు అడిగినా కూడా వేరే వాళ్ళు సేటు మీ ఓడికి సేటు అంటారు ఊర్లలో. అయితే సేటు మీ ఓడికి 70 లక్షలు 60 లక్షలు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు సేటు, మరి పోయినాయో వచ్చినాయంటే ఇప్పుడు మీ అమ్మాయినో మీ అబ్బాయినో ఎంబీబీఎస్ సీటో జాయిన్ చేస్తావు, వాడికి 50-60 లక్షలు 30 లక్షలు పెట్టాలి కదా. లేకపోతే నువ్వు గవర్నమెంట్ టీచర్ అనుకో, మీ పిల్లలకి సీట్ రాదు కదా, ఒకవేళ ఇంజనీరింగ్ అనుకో వాళ్ళకి డబ్బులు పెట్టాలి కదా. అట్లనే నా కొడుకు బీటెక్ చదివిండు, ఎంటెక్లో అయిపోగానే జాబ్ చేసిండు, నేను అన్నట్టు చేసిండు. ఇప్పుడు వాడికి నచ్చినట్టు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి, అంటే చాలామంది సినిమా ఫీల్డ్ అనగానే ఏదో కొంతమంది నెగిటివ్ ఫీలింగ్తో చూస్తారు, సినిమా వాళ్ళు ఏం పని పాట లేకపోతే సినిమాలు తీస్తారు అని. కానీ అసలు వాళ్ళకి తెలియదు ఏంటంటే క్రియేటివిటీ ఫీల్డ్ ఉండేది ఇక్కడ. ఈరోజు మనం నిద్రలో ఒక కళ కంటే ఆ కళని మనం విజువల్ రూపంలో చూపించాలి. అది ఓన్లీ డైరెక్టర్కి, ఒక ఫిలిం మేకర్కే చెందుతుంది. నేను అది నమ్ముతా. ఎప్పటికీ నేను ఆర్జీవి గారిని లేకపోతే ఇలాంటి మంచి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ని వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ లెర్నింగ్ అని, వాళ్ళకి నాకు డైరెక్ట్ తెలియదు కదా, వీళ్ళ స్పీచ్లు వింటూ అవి వినేవాడిని బాగా. సో నేను కూడా 2018 సినిమా అయిపోయాంగానే, బిజినెస్ లేదు సినిమాలకి, హిందీ రేట్స్ నాకు 10 లక్షలు అది ఇది అన్నాడు కదా, వాళ్ళు లేడు, శాటిలైట్ లేదు, అప్పుడు అమెజాన్ ప్రైమ్ లేదు, అమెజాన్ ప్రైమ్ అప్పుడే వచ్చింది, ఓటీటీ అప్పుడే స్టార్ట్ అయింది. నా సినిమా ఎట్లా ఏంది అనుకుని ఇంట్లోనే పెట్టుకొని హార్డ్ డిస్క్ పెట్టుకొని ఇక హైదరాబాద్ కూడా రాలే, ఆనే కూర్చొని ఉన్నా, అందరికి సెటిల్ చేసిన డబ్బులు. అంటే లాస్ వచ్చింది కదా, కొంతమంది థియేటర్ రెంటల్స్, కొన్ని పేపర్ కటింగ్స్కి వాటికి వీటికి ప్రమోషన్కి డబ్బులు అన్నీ క్లియర్ చేశాక 2-3 నెలలు ఇంటి దగ్గర కూర్చో అని చెప్పి 2018 అక్టోబర్ వరకు ఇంట్లోనే ఉన్నా. ఈ 3 నెలల్లో జరిగింది ఏంటంటే, వాడు చెన్నై నుంచి ఫోన్ చేసి నీకు హిందీ రేట్స్ 2 లక్షలకి ఇస్తామనగానే, మరి మా డాడీ అప్పుడే పాపం చాలామంది దగ్గర ఇంట్రెస్ట్ కనో బదులు కనో డబ్బులు తెచ్చాడు కదా, ఈ 2 లక్షలైన డాడీకి హెల్ప్ అయితేలే హిందీ రేట్స్ కనగానే ఫ్లైట్ టికెట్లకు డబ్బులు ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం అప్పుడే, సూర్యాపేట మీదకి వెళ్ళి ఒక కార్ మాట్లాడుకొని విజయవాడ గన్నవరం వెళ్ళి చెన్నై పోగానే అసలు ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఎక్కగానే అదొక అదృష్టం నాకు అనిపించింది. మా డాడీతో నేను ఫ్లైట్ టికెట్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది కదా ఫ్లైట్ ఎక్కలేదు కదా అని, ఫ్లైట్ ఎక్కగానే హ్యాపీగా మా వాళ్ళకి చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్లో వీడియో కాల్ చేయడం, ఫ్లైట్ ఎక్కిన అంటే సినిమా పోయిందని పక్కన పెడితే ఫ్లైట్ ఎక్కిన అని ఆనందం అనమాట. పోగానే ఒక హోటల్ తీసుకున్నారు వాళ్ళు. తర్వాతకి వడపల్లిలో మీడియేటర్ తెలుగు అతనే అక్కడ ఉన్నాడు. ఆ పర్సన్ పేరు చెప్పాను కానీ ఆ పర్సన్ కనుక నెక్స్ట్ నాకు కనపడదు అని చెప్పుతో కొడతా, అది కూడా చెప్తాను మీకు. ఇండస్ట్రీలో వాడు లేడు, వాడి మధ్య చాలా మందికి వెళ్ళి అది ఇది అని చెప్తారు. అంటే చాలా మంది సినిమాల్ని ఈ XYZ అనే పర్సన్స్ నాశనం చేస్తారు. వీళ్ళని ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి పక్కన పెడేయాలి. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. చాలా మంది వీడు 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు, మంచిగా హోటల్ ఇచ్చారు, అది ఇచ్చారు. అయిపోయాక నెక్స్ట్ డే వీడు మీడియేటర్ ఇంకోటి దగ్గర తీసుకొని వెళ్ళిండు. తీసుకొని వెళ్ళి సినిమా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి, సినిమా బాగాలేదు, మేము ట్రైలర్ చూసినట్టు లేదు, వాడు అప్పటికే సినిమా చూసినాము అంత ఓకే అన్నాడు. ప్రైస్ కూడా మాట్లాడాకనే మమ్మల్ని పిలిపించుకోండు. 2 లక్షలు ఇవ్వం 50,000 ఇస్తామంటాడు. అయిపోయింది సరే అనుకుని మైండ్లో ఫిక్స్ అయినా. మా డాడీ కళ్ళల్లో బాధ చూస్తున్నా. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఇటు బిజినెస్లో వీడు 2 లక్షలు అని చెప్పి 50,000 ఇస్తాడు. సరే ఏదో ఒకటిలే అనుకుని అది అనుకున్నాక వాడు ఉండి ఓటీటీ యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి, శాటిలైట్ ఈ సినిమాకి పోదు, ఇది ఒక 5,000 ఇస్తా అంటాడు వాడు. నేను అప్పటికి యూట్యూబ్ మీద పెద్ద ఫోకస్ లేదు, తెలియదు, అంటే దీని మీద మనం ఫోకస్ చేయలేదు. నా సినిమా యూట్యూబ్కి ఏంది టీవీకి వస్తుందిలే అనుకుని అంత జాగ్రత్త తీసుకున్నా, చాలా క్వాలిటీగా తీసా, ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్లో అయినా షూటింగ్లో అయినా కాంప్రమైజ్ కాలే, నీట్గా చేసుకుంటూ వెళ్ళా అనమాట. సరే అని వాడు 5,000 అని చెప్పిండు. లాస్ట్కి ₹1,00,000 రాసి 80,000 చేతికి ఇచ్చి పంపించేసారు. ఓటీటీ ఆల్ రైట్స్ అస్సలు నా చేతిలో ఎందరో మహానుభావుల సినిమాకి సంబంధించి రైట్స్ లేవు. అది నీది కాదే, పేర్లే ఉంటాయి. అంటే ఆల్ రైట్స్ తమిళ్ లాంగ్వేజ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని వాళ్ళకి సంపాదించుకుంటాడు బాగా. అయితే ఇప్పుడు ఎవడైతే మీడియేటర్ ఉండో అక్కడ అగ్రిమెంట్ ఎవడైతే చెక్ రాసిండో వాడు వీడికి హిందీ రైట్స్కి 2 లక్షలకి ఇచ్చిండు మా ముందే. అయిపోయాక వీడి మధ్యలో పేరు మీద అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరైతే బయ్యర్ ఉంటాడో వాడి దగ్గరికి పోయి, తమిళ్ నాకు లాంగ్వేజ్ రాదు, హిందీ రాదు,
వాడు వాళ్ళతో మాట్లాడుకుంటూ అగ్రిమెంట్ వాడు నా ముందే రాసుకుంటుండు. 2 lakhs నాకు కనిపించింది. ఓకే, హిందీ రేట్స్ 2 lakhs, మిగిలిన లాంగ్వేజ్లు కలిపి 1 లక్ష 2 లక్షలు వస్తాయి, మొత్తం ఒక 4-5 లక్షలు వాడు నా సినిమా మీద సంపాదించుకుండు. కట్ చేసి ఆ సినిమా బయటకు నేను ఇంటికి వచ్చాము, ఏదో 50,000 అయిపోయాక ఫ్లైట్లో పోయినోని బస్కి వచ్చేసినాం. అంటే ఇచ్చింది 80,000, పోయి ఇంట్రెస్ట్లు కట్టాలి కదా అని మా డాడీ డబ్బులు ఎందుకు ఖర్చు అని బస్సు ఎక్కేసి చెన్నై నుంచి విజయవాడ వెళ్ళి ఒక డే అంతా అట్లా కష్టపడి, ఇంకా నేను ఈ జర్నీలో నాకు ఒకటే అన్న, మా డాడీ మా అమ్మ ఇంత కష్టపడి నాకు సినిమాకి కష్టపడి పెట్టారు. మనం ఇక్కడ తప్పుగా ఏం పెట్టలే, తాగడానికో తిరగడానికి ఏం పెట్టలే, ఒక ప్రోడక్ట్ని మనం బిల్డ్ చేసాం. సినిమా అనేది ఒక మనం ప్రొఫెషనల్గా చూస్తే అది చాలా మంచి వాల్యూ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఒక పొలిటీషియన్కి ఒక బిజినెస్ మ్యాన్కి ఉన్నంత క్రేజు సినిమా వాళ్ళకు ఉంటుంది, ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అయినా ఒక 5 years 10 years టైంలో తను ఎండ్ అవుతుంది తన జర్నీ. కానీ ఒక సినిమా వాడికి ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఈ రోజుకి మనం ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఒక పెద్ద హీరోలు చిరంజీవి గారిని కూడా ఈ రోజుకి, అంటే స్టిల్ ఆయన ఇప్పుడున్న ఫ్యూచర్లో అయినా కూడా వీళ్ళందరినీ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళు లెజెండ్స్. సినిమా ఇండస్ట్రీలో మనం అనేది మంచి పేరు తెచ్చుకుంటే లైఫ్ టైం ఉండొచ్చు, 10 మందికి తెలుస్తాము అని నేను ఆ ఊహలో ఉండేవాడిని ఎప్పుడు క్రియేటివిటీగా. సో ఆ జర్నీలో ఒకటి ఫిక్స్ అయినా, ఇంత కష్టపడి నాకు డబ్బులు పెట్టారు, ఇంత ప్రొఫెషనల్గా వెళ్తున్నాం కదా, సరే ఎమ్మటే రామ్ సత్యనారాయణ గారికి ఫోన్ పెట్టా. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అన్నాడు మళ్ళీ అప్పుడు. అంటే నేను నా బాధ ఏంటంటే, సార్ సినిమా పోయింది కదా సార్, అందుకే మళ్ళీ మీకు ఫోన్ చేస్తే బాగోదేమో, ఎందుకంటే మీ ముందు నేను తొడగొట్టా. ఏమన్నా అంటే 1,50,000 థియేటర్ రెంట్ పెడితే 5 లక్షలు కలెక్షన్ వస్తాయని ఖమ్మంలో థియేటర్ రెంట్ తీసుకున్నా, మిగిలిన ఫ్రీగా ఇప్పించారు మీరు అని నేను చెప్పా. ఏమ్మా సినిమా పోద్ది అని, సినిమా బాగాలేదని కాదు, సినిమా ఆడదు ఇప్పుడున్న సిచ్యువేషన్. అంటే 2018లోనే తగ్గిపోతున్నాయి చిన్న సినిమాలకు అప్పుడప్పుడు, అంటే కంటెంట్ బాగుంటే చూస్తారు. నేను కంటెంట్ కొంచెం కనెక్టివిటీ కాలేదు, తర్వాతకి ప్రమోషన్ సరిగ్గా లేదు, ఇవన్నీ మన సైడ్ కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా తీసి ఆడియన్స్ మీద రుద్దగానే వాళ్ళు చూడలేదంటే వాళ్ళు ఎందుకు చూడరు? సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చూస్తారు, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోలే. సరే నువ్వేం చేయాలంటే ప్రశాంతంగా నువ్వు ఒక 2-3 నెలలు సినిమా వదిలే, ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళ దగ్గర ఉండి హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ నువ్వు వచ్చే 2019 నుంచి నా దగ్గర రా, నువ్వు నాతో తిరుగు అంతే. నేను నీకు డబ్బులు ఇయ్యను, నువ్వు నా దగ్గర జాబ్ కాదు, నువ్వు నా దగ్గర ఎంప్లాయ్ కాదు, నేను ఏం పెట్టుకోవట్లే, ఊరికే ట్రావెల్ అవ్వు, సినిమా అంటే తెలుసుకో, ఓ 10 ప్రొడక్షన్లో చుట్టూ తిరుగు, అసలు బిజినెస్లో ఏం రన్ అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈరోజు మీ పాడ్కాస్ట్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంత పొలైట్గా జెన్యున్గా మాట్లాడి నా సఫరింగ్ అంత చెప్తున్నా అంటే కారణం ఆయనే. ఓకే, సూపర్. ఆయనే. ఎందుకంటే నిర్మోహన్ మాట, ఇప్పుడు తప్పు చేసినోడి గురించి మనం చెప్తాం కదా ఎప్పుడైనా, కానీ మనం బాగుపడడానికి ఒకళ్ళు వెనుకుంటారు, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పం. ఎందుకంటే వాళ్ళకి పేరు వెళ్తుంది అనుకున్నాం, అస్సలు పేరు వెళ్ళినా హ్యాపీగా వాళ్ళే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రోల్ మోడల్స్ ఉండాలి. సో 2018 అట్లా అక్టోబర్ వరకు నాకు ఈ బాధలే సరిపోయినాయి. ఆ జర్నీ, ఆ ఒక్కరోజు జర్నీలో నేను ఫిక్స్ అయిన ఏమంటే, మా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు అడగొద్దు, నేను హైదరాబాద్ వెళ్ళాలి, సినిమా తీయాలి, 5D కెమెరా ఉంది, కావాలంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గానే పోవాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి కాదు, యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నాకు సినిమాలో భాగం అవ్వాలి. 24 క్రాఫ్ట్లో ఏదో ఒక సినిమా తీసాక కూడా నాకు అదే ఫీలింగ్. మా పక్కన ఉన్న ఇప్పుడు మార్గాన్ భరత్ అప్పుడే సినిమా రిలీజ్ అయింది, తర్వాతకి విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయిపోయి విశ్వక్సేన్ది రిలీజ్ అయింది, వెళ్ళిపోమాకే అని దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. ఆ సినిమా కొన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే ఆయనతో కలిసి సినిమా చూసాము. అప్పుడు విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైనా సినిమా ప్రమోషన్లో ఉంటే విశ్వక్సేన్ కూడా నేను గుర్తుపట్టలే, మంచి గడ్డం వేసుకొని నా పక్కన కూర్చొని బాగా చేశాడు బ్రో అంటే, నిజంగా నీకు నచ్చిందా అన్నాడు థియేటర్లో కూర్చొని. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసాక విశ్వక్సేన్ ఖచ్చితంగా గుర్తుపడతాడు, ఎందుకంటే ఇన్ఆర్బిట్ మాల్లో 8 మంది 10 మంది ఉన్నాం. చిన్న సినిమా అప్పుడు అది, కానీ మ్యూజికల్గా చాలా బాగుంటుంది ఆ సినిమా, నాకు ఇష్టం అనమాట. అంటే కొత్త సినిమాలు నాలాగా తీసేవాళ్ళు ఎలా తీస్తారని అలా చూసేవాడిని, పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అని విశ్వక్సేన్ పక్క సీటు, నేను పక్క సీటు కూర్చొని ఇద్దరం కలిసి చూసుకొని ఆ సినిమా అయిపోయాక, నా సినిమా అయిపోయాక బ్రో అది నేనే బ్రో అన్నాడు, మంచిగా ఈ నగరానికి ఏమైంది లుక్లో ఉన్నాడు విశ్వక్సేన్. అన్నాక బ్రో నిజంగా నా నువ్వేనా అనగానే కళ్ళద్దాలు తీసి బ్రో నిజంగా బ్రో అని మేకింగ్ ఫోటోలు ఏం చూపించాక, హాయ్ బ్రో హ్యాపీ బాగుంది సినిమా బాగుంది అది అన్నాక, మీరేం చేస్తారని నన్ను అడిగితే, ఇట్లా నేను ఎందరో మహానుభావులు అని సినిమా తనిఖీలబర్ని గారు నేను కలిసి చేస్తున్నాను, హాయ్ అన్నాడు, బాయ్ అన్నాడు, అయిపోయింది. ఇక అక్కడితో అయిపోయింది. అయిపోయాక ఇక నేను స్టార్ట్ అయినా, మళ్ళీ ఇంటికి పోయి ఇక హిందీ రైట్స్ లేదు, బిజినెస్ లేదు, ఓటీటీ లేదు, అసలు ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఏం చేయాలనుకొని రామ్ సత్యనారాయణ గారిని ఒకటి అడిగిన, సార్ ఇట్లా ఏంటి సార్ మరి అంటే, నువ్వు ఆర్జీవి గారి శిష్యుడేగా, ఇంకెందుకు బాధపడుతావు, నువ్వు ఫిలిం మేకర్గా ఎంటర్ అయినావు కదా, చలో నీకేం కావాలో అది తీసే అన్నాడు.
ఇది వచ్చాక ఈ 3 నెలలు ఇంటి దగ్గర ఉన్నాక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో షాప్లో కిరాణా షాప్లో బేరం చేసుకుంటూ మా అమ్మలకి తోడుకుంటూ సామాన్లు తీసుకురాను. అక్కడ ఇంకో షంటింగ్ ఏంటంటే సినిమా అయిపోయింది, నువ్వేంది ఎక్సెల్ బండి మీద తిరుగుతున్నావు, సినిమా అయిపోయింది నీకు ఇంకా అంటే బయట వాళ్ళ ఫీలింగ్లు ఎట్లుంటాయంటే హీరో కదా ఎక్సెల్ బండి మీద. నెక్స్ట్ మాది రిటైల్ షాపు, హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గర పోగానే సాయి ఫస్ట్ సినిమా చూసినాం మంచిగా ఉంది బాగుంది, వాళ్ళందరికీ మా డాడీ టికెట్లు ఇచ్చిండంట, నాకేం తెలుసు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు అనుకున్నా. అయితే ఇవన్నీ తర్వాత తెలుసుకున్నాక పక్కన భజన చేసేవాళ్ళు లేకపోతే మనకి ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు నమ్మొద్దు. అంటే వాళ్ళు నెగిటివ్ కాదు, మనం ఆడియన్స్ అందరు ఏకగ్రీవంగా ఎవరైతే సినిమా బాగుంది అంటారో అది మన సినిమా. సాయి కృష్ణ తల్లాడ అనేటోడు తెలిసినోడు సినిమా బాగుందని చెప్పొద్దు. తల్లాడ సాయి కృష్ణ తెలవనోడి గురించి ఎవరో ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నోడికి సినిమా నచ్చాలి, ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో ఉన్న వాళ్ళకి నచ్చాలి, నిజామాబాద్లో ఉన్న వాళ్ళకి నచ్చాలి. మన చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాలకి మనం సినిమా తీసాం కదా అంటే పెళ్ళిళ్ళప్పుడు వీడియో తీసుకొని సీడీ క్యాసెట్ వేసుకుంటే ఉంటుంది అని ఫిక్స్ అయ్యి అప్పటితోటి వద్దనుకొని ఆపి సార్ని కలిసి ఒక మంచి స్పీచ్ లాగా ఒక ఎనర్జీ డ్రింక్ లాగా తీసుకొని ఇంటికి వెళ్ళి అసలు ఆయనకు కూడా చెప్పకుండా 18 రోజుల్లో బ్లాక్ బోర్డ్ అని ఒక సినిమా 0 బడ్జెట్లో తీసా. 0 బడ్జెట్ అంటే ఎట్లా? అందరినీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇప్పుడు నాకు ఏం చేసా అంటే డబ్బులు లేవు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది నేను తమ్ముడు అని నాకు మంచి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నాకు అవార్డీస్ వచ్చినాయి కూడా డిపార్ట్మెంట్ నుంచి అని. వాళ్ళ సపోర్ట్ తోటి లొకేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎస్ఐ విజయ్ అన్న, నెక్స్ట్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనన్న అని తన ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆయన కూడా అంటే నాతో ట్రావెల్ అయిన పోలీసు వాళ్ళు అందరూ ఎలా అంటే ఇలా సాంస్కృతిక కార్యక్రమాలకి ఇంట్రెస్ట్ ఉండి ఎదుగుతున్నాడు అని సపోర్ట్ చేసే వాళ్ళే డిపార్ట్మెంట్లో నాకు అనుకోకుండా కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు బాలనగర్ ఏసీపీ గారు అప్పుడు సిఐ నరేష్ రెడ్డి గారు, తర్వాతకి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఏసీపీలు, వీళ్ళందరూ ఏసీపీలు అయ్యారు, అప్పుడు సిఏలు వీళ్ళందరూ. మన పార్థసారథి గారు, మా అక్క అంజలి అక్క, సిఏ అంజలి అక్క, ఇట్లా మొత్తం ఒక 5-6 డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలే, వాళ్ళు ఎవరికి ఏం చెప్పలే, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లొకేషన్స్ ఏముంటాయో వాళ్ళు ఐడియా ఇచ్చారు, నువ్వు వాళ్ళ దగ్గర షూట్ చేసుకో, వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వరు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వకు, వాళ్ళని నువ్వు ప్రమోట్ చేయన్నారు. ఓకే సూపర్, మంచి ఐడియా. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్పారు అనగానే ఖచ్చితంగా బయట ఏమైందంటే వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళు తిట్టుకుంటూ ఇవ్వద్దు మనకి, అట్లని మేము వాళ్ళతో దగ్గర మిమ్మల్ని డబ్బులు కూడా అడిగాము. నువ్వు అది కూడా గుర్తుపెట్టుకో సాయి, ఫుడ్ కావాలంటే వాళ్ళ దగ్గర 200 రూపాయలు ఉంటే 150 రూపాయలకు 100 రూపాయలకి ఇస్తారు, అట్లా చేసుకో అని చెప్పారు. కట్ చేస్తే వాళ్ళు లొకేషన్స్ పరంగా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఖమ్మంలో హెల్ప్ చేశారు. సో బ్లాక్ బోర్డ్ అని ఒక సినిమా కాన్సెప్ట్ అనుకొని దానికి మా డాడీ, నేను హైదరాబాద్ వెళ్ళి వస్తానగానే అప్పుడు ఉంగరం మా డాడీ ఇంకా ఫస్ట్ టైం లాస్ట్ అదేగా ఉంగరం ఒకటి జస్ట్ అట్లా తాకట్టు పెట్టి ఒక 2-3 వేలు, అవి కూడా డబ్బులు లేవు మా డాడీ దగ్గర. అయినా కూడా నవ్వుకుంటూ ఎప్పుడు ఏ రోజు నన్ను మా మమ్మీ అయినా మా డాడీ అయినా ఏ రోజు తిట్టుకుంటూ కానీ ఎప్పుడు ఏమనలే, డబ్బులు ఇచ్చి. అంటే ఈ మీడియా పరంగా చెప్పుకుంటే తప్పని కాదు కానీ జనరల్గా నాకు జరిగింది చెప్తున్నా. అంటే ఒక ఫిలిం మేకర్ రావడం అంటే ఆషామాషిగా ఎవడో డబ్బులు పెడతాడు, సినిమా తీయగానే హిట్ అవుతాయి అని చాలామంది అనుకుంటారు. అది తప్పు, ఎందుకంటే గ్రౌండ్ వర్క్లో ఇన్ని జరుగుతాయి, ఎవరికి సపోర్ట్ లేని వాళ్ళకి, మనకి ఇండస్ట్రీ సపోర్ట్ తెలియదు కదా. అట్లా ఒక 2-3 వేలు తీసుకొని వచ్చి తెలిసిన ఫ్రెండ్స్కి కెమెరా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళి, నాకు ఫీలింగ్ ఏం లేదు, కెమెరా నాకు ఐడియా ఉంది, వాడి దగ్గర నేను డబ్బులు తీసుకోను, నేను పార్ట్ ఆఫ్ మూవీ అవ్వాలి అని ఒక 3-4 సినిమాలకి తెలిసిన ఫ్రెండ్సే, వాళ్ళు డైరెక్టర్లు, నేనే డైరెక్టర్నే. మళ్ళీ నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని పెట్టి మళ్ళీ వాడికి 1000-2000 ఇవ్వాలి కదా అని నేనే, అరే వాడే డబ్బులు ఇవ్వట్లే, మళ్ళీ స్టిల్ ఫోటోగ్రాఫర్ డబ్బులు ఎందుకు, నేనే తీస్తాను. మేకింగ్ వీడియోలు, స్టిల్ ఫోటోస్, ఫోటోషూట్లు, కొన్నిటికి సెకండ్ కెమెరా లెక్క నేనే చేసిన. వాళ్ళు అనేటోళ్ళు నువ్వు డైరెక్టర్ హీరో సాయి అంటే అట్లా అనుకోవద్దన్న, సినిమాలో డైరెక్టర్ అయినా ఏదైనా కూడా కెమెరా స్టాండ్ ఒకవేళ పైకి కెమెరామెన్ తీస్తుంటే వెళ్ళి ట్రైపాడ్కి నేను క్లిప్స్ కూడా వేస్తా, అది నా మెంటాలిటీ అన్న. ఎందుకంటే చాలామంది కెమెరామెన్ అనగానే అట్లా, కెమెరా అసిస్టెంట్ అనగానే ఇట్లా, లైట్ ఆఫీసర్ అనగానే అట్లా వద్దు, వాళ్ళు మనుషులే, వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు చదువుకొని వచ్చి వేరే పనులు వద్దనుకుంటూ వచ్చి ఇక్కడ మన కోసం పనిచేస్తారు. పెద్ద సినిమాకి ఒక రేటు, చిన్న సినిమాకి ఒక రేటు కూడా తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే 6 to 6 కాల్ షీట్ చిన్న సినిమాకి తీసుకోరు, ఇంకా 2-3 గంటలు ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి తీసేవాడిని. ఆ సందర్భంలో కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు ఇప్పుడు ఈ సినిమాలకి ఇప్పుడు నాకు వెళ్ళిపోతారు. వాళ్ళలో భాగం కే ర్యాంప్ సినిమా కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం. ఆ రోజు ఆయన కెమెరామెన్, నేను అసిస్టెంట్ కెమెరామెన్, ఇద్దరం ఫ్రెండ్స్. మళ్ళీ కే ర్యాంప్ ఇప్పుడు నేను త్వరలో తీసేసి కిరణ్ అబ్బోర్ ఉంది, ఆయన సమ్మతమే కెమెరామెన్గా చేశాడు, కే ర్యాంప్గా చేశాడు. తర్వాతకి బాగుంటుంది సమ్మతమే, కే ర్యాంప్, మొన్న వచ్చింది కాకు కూడా కెమెరామెన్. కా సినిమా ఇప్పుడు సైమా అవార్డ్స్లో నామినేట్ అయింది. సో సతీష్ రెడ్డి మాసం నాకు అప్పుడు ఫ్రెండ్, నేను అప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల, అంటే నా నేచర్ అక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు సతీష్ రెడ్డి మాసం నా సాయి ముందుకెళ్ళాలి,
సాయి నా కే ర్యాంప్ సినిమా అవుతుంది, ఇది అయిపోయేలోపు నీ సినిమా రెడీ చేసుకో, ఒక పెద్ద హీరోతో నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ సినిమాకి నేనే డిఓపి, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా నాకు అవసరం లేదు, కే ర్యాంప్ అవుట్పుట్ ఎట్లుందో ఇంచుమించు ఆ అవుట్పుట్ రావాలి అని ఫిక్స్ అన్నాడు. అంటే మనం చేసే మంచి మనకి ఇట్లా కలిసి వస్తుంది. ఓకేనా. తర్వాత కన్నా బ్లాక్ బర్డ్ సినిమా గురించి చెప్తున్నా కదా, అంటే ఆడియన్స్ తిట్టుకోవద్దు, అంటే ఇలా చెప్పుకుంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాను అనుకోవద్దు, అంటే నా ఎమోషనల్గా చెప్పుకుంటాను, ఇక్కడ ఏదో స్క్రిప్టెడ్ కాదు కదా దీని తర్వాతకి ఇది చెప్పాలని, నాకు ఎమోషనల్ కాబట్టి చెప్తున్నా. అయితే బ్లాక్ బర్డ్ సినిమాకి ఇట్లా సపోర్ట్ చేశారు. కట్ చేస్తే మీడియా సపోర్ట్ అన్న నాకు భారత్ టుడే, సాక్షిలో, 10 టీవీలో ఉన్న వాళ్ళు, రవికిరణ్ అన్న అని, నెక్స్ట్ జానీ అన్న, కొన్ని ఛానల్స్ నాకు సాక్షి వాళ్ళు ఎప్పటి నుంచి ఫుల్ సపోర్ట్. నా మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా ఇచ్చారు అప్పట్లో, షార్ట్ ఫిల్మ్లో తీసిన షబాజ్ సాయి అని ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చి సాక్షి నుంచి ఇట్లా మంచి మీడియా పరంగా నేను మంచిగా, అంటే 3P అంటారు కదా, పొలిటీషియన్, ప్రెస్, పోలీస్. పొలిటికల్గా నాకు సపోర్ట్ లేకపోయినా ప్రెస్, పోలీస్ పరంగా నాకు మంచి సపోర్ట్ ఉంది. నాకు కావాల్సింది ఏంది సబ్జెక్టు. సో సబ్జెక్ట్ రెడీ చేసుకుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారు అని 0 బడ్జెట్లో బ్లాక్ బోర్డ్ అనే సినిమా తీసా కేవలం 18 రోజుల్లో. అందులో పోలీసు వాళ్ళు యాక్ట్ చేసారు, రియల్గా పర్మిషన్ తీసుకొని నేను యాక్ట్ చేసిన, రియల్గా పోలీస్ స్టేషన్లు వాడినా, దీంట్లో డబుల్ యాక్షన్ చేశా, విలన్ క్యారెక్టర్ చేశా, పాజిటివ్ క్యారెక్టర్ చేశా. 18 రోజుల్లో తీసి దాన్ని ప్రమోట్ చేసిన అన్న బ్లాక్ బోర్డ్ సినిమాని. అరే ఈడెవడు డబ్బులు పెట్టిండా అనే ఫీలింగ్లో ఒక రేంజ్లో లేస్తే ప్రెస్ నోట్లు, లేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ప్రెస్ మీట్లు, అంటే అప్పుడు నాకు పల్స్ పట్టుకున్నా. ఓకే సినిమాకి అప్పుడు అంటే రెండో సినిమాకి తెలుసుకుంది ఏంటంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ₹1/2 చిక్ షాంపూకే లేదా క్లినిక్ ప్లస్కే కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్ చేస్తాం. మా ఊర్లో ఉన్నోడికి జనరల్గా కొంతమందికి ఏమైందంటే పేస్ట్ అనగానే సెట్ కోల్గేట్ పేస్టే అంటారు, డాబర్ రెడ్ పేస్టే, అన్ని పేస్ట్లే, కానీ కోల్గేట్ అనేది వాళ్ళకి నోటెడ్. చిక్ షాంపూ అంటారు, అంటే మిగిలిన డవ్ షాంపూ కాదా, కానీ ఆడియన్కి అలా తీసుకెళ్ళారు, రిజిస్టర్ చేశారు. ఓకే సినిమాను కూడా అలానే చేయాలి అని ఎందరో మహానుభావులు, పెద్ద టైటిల్, కొంచెం పాపం చదువుకున్న వాళ్ళకి అది అర్థం కాదు అని అప్పటి నుంచి ఏం మార్చాను తెలుసా, టైటిల్ నేను పెట్టే టైటిల్ ప్రతి ఒక్క ఆడియన్కి అర్థం కావాలి అని బ్లాక్ బోర్డ్ సినిమా చేసిన. ఆ సినిమాకి మంచి సపోర్ట్ చేశారు. సినిమా వరస్ట్ సినిమా అది నాకు తెలుసు, ఎందుకంటే కోపంగా తీసా. అరే నా సినిమాకి హిందీ రేట్స్ ఆవిడ అంత చెప్పి చేసిండు కదా, నేను చెత్త ఫైట్ తీస్తా, మా పోలీసు వాళ్ళే ఫ్రెండ్స్ కదా, ఓన్లీ ఫైటర్లను పెడితే 2 ఫైట్లు పెడితే హిందీ రైట్స్ వస్తాయని తెలుసు, ₹1,00,000 వస్తాయి కదా అని నేనేం చేసిన, హైదరాబాద్ నుంచి ఫైటర్లకి ట్రైన్ టికెట్ పెట్టి జమ్మికుంటలో నా ఫ్రెండ్ వాళ్ళది మిల్లు ఉంది, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లొకేషన్లు పెట్టుకొని అన్ని 0 బడ్జెట్లో తీసా. షూటింగ్ అంతా, ఫుడ్ ఖర్చులు ఫ్రీ, అన్ని ఏదో నామినల్గా అందరు సపోర్ట్ చేశారు. సినిమా అంతా రెడీ అయింది, అందరికీ సినిమా నచ్చింది, నాకు నచ్చలే. సినిమా అందరికీ నచ్చింది, నాకు మాత్రం నచ్చలే. ఎందుకంటే అట్లా తీయొద్దు సినిమా, ఏదో కోపంలో తీసా ఆ సినిమా అంతా, కానీ అందరు బాగా నచ్చింది. ఎందుకంటే అందులో నెగిటివ్ క్యారెక్టర్ నాది ఏదైతే ఉంటుందో అది చాలా బాగా చేశాను అనమాట, ఆ కోపంలో చేసా. అది ఆడియన్స్కి బాగా నచ్చింది. ఓహో నేను తీసిందో నా రియల్ లైఫ్లో కోపంతో తీసా క్యారెక్టర్, అది ఒక్క రోజులో తీసాను ఆ క్యారెక్టర్ అంతా, విలన్ది. హీరో క్యారెక్టర్ మాత్రం ఇంకా టైం బట్టి థియేటర్ రిలీజు కేవలం 2 థియేటర్లు. ఎందుకు చేశా అంటే నేను తక్కువ బడ్జెట్లో ఎడిటింగ్ నేర్చుకున్నా, అడోబ్ ప్రీమియర్ నేర్చుకున్నా, డావెన్సీ నేర్చుకున్నా, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ తప్ప అన్నీ నేనే చేశా. ఒక పోస్టర్లు ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన అబ్బాయి కార్తీక్ అబ్బాయి చేసిండు, అది కూడా 10,000 ఇచ్చి 2 పోస్టర్లు చేయంటే వాడు 5 పోస్టర్లు చేసి అది మంచి మీకు చూపించచ్చు, అది ఉన్నాయి. అంటే నాకు అనిపించింది సినిమాని తక్కువ బడ్జెట్లో చేయడం నేను నేర్చుకున్నా, కానీ ఇది సినిమా పద్ధతి కాదు, ఇలా తీయొద్దు, కానీ తీయడం నేర్చుకున్నా. దేనికోసం అంటే వాడెవడో నన్ను హిందీ రేట్స్లో మోసం చేసిండు కదా, ఇదే సినిమాని నేను తక్కువ బడ్జెట్లో తీసి ₹1,00,000 హిందీ రేట్స్ అమ్ముకుంటాను, అట్నే అమ్మినా ఆ సినిమా ప్రాఫిట్ నాకు. అంటే బ్లాక్ బోర్డ్ సినిమాకి థియేటర్ రిలీజ్కి ఖర్చు అయింది, థియేటర్ రిలీజ్కి క్యూబులు, UFOలు అదంతా ఒక 5-6 లక్షలు అయింది. దానికి నేనేం చేశానంటే నేను కొంచెం వాసవి హాస్పిటల్ అని లక్డీ కప్పులు ఉంటుంది, వాళ్ళకి యాడ్ షూట్ చేసి వాళ్ళకి యాడ్లో వచ్చిన డబ్బులు తీసుకుపోయి క్యూబ్లో కట్టా. అట్లా కష్టపడ్డా, ఇక మా ఇంట్లో రూపాయి అడగలే. హాస్టల్లో ఉన్నా, యూసఫ్ కూడా ఎల్లారెడ్డి దగ్గర హాస్టల్లో ఉన్నా, ఫ్రెండ్స్తో తిరిగామని మంచిగా నాలెడ్జ్ నేర్చుకున్నా. కెమెరామెన్స్ చుట్టూ, డైరెక్టర్ చుట్టూ, ఎడిటర్ చుట్టూ, అసలు ఎందుకు నేర్చుకోకూడదు? ఎందుకంటే 2016లో నాకు 25 ఫ్రేమ్ రేట్లో అవుట్పుట్ రావడం వల్ల అక్కడ తప్పు జరిగింది కదా, ఎడిటింగ్ కూడా నేర్చుకుంటా అని ప్రతిదీ 24 క్రాఫ్ట్స్లో ఒక 10 క్రాఫ్ట్ల వరకు నేను నేర్చుకున్నా. అంటే ఈ మేకప్ ఈ మనకు రావు, ఫైట్లు ఇవి రావు కదా, మనం ఏమైతే చేయగలుగుతామో అన్నీ నేర్చుకొని ఆ సినిమా తీసా. 2 థియేటర్లో రిలీజ్ చేశా. ఒక 50,000 క్యూబ్లో కడితే ఒక 7 థియేటర్లో రిలీజ్ చేయొచ్చు.
క్యూబ్ అని ఉంటుంది కదా, యూఎఫ్ఓ అని ఉంటుంది కదా, క్యూబ్ ఉన్న థియేటర్లు ఏవో కనుక్కొని మా డిస్ట్రిబ్యూటర్ పేరే వేసా కానీ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఆయన కూడా షాక్, అదేంటి నా పేరు నువ్వు డిస్ట్రిబ్యూటర్ చేసినావు కానీ నా సపోర్ట్ ఎందుకు తీసుకోలేదంటే ఏమొద్దన్నా అని బాబు గారు అని ఒక అతను మదిరలో ఒక 7-8 థియేటర్లు ఓవరాల్గా ఆయనకి నైజాంలో ఉన్నాయి, లీజర్ ఆయనకి నేను ఎందరో మహానుభావుల సినిమా నుంచి కొంచెం టచ్లో ఉండడం వల్ల ఆయన సపోర్ట్ చేసి మా ఊర్లో తొర్రూరులో ఒక థియేటర్, మదిరలో ఒక థియేటర్, 2 థియేటర్లు వేసా. కట్ చేస్తే నెక్స్ట్ మంత్కి లాక్డౌన్. 2020 వచ్చేసింది, 2019లో ఆ సినిమా తీసా, 20లో లాక్డౌన్, ఫిబ్రవరి 7వ తారీఖు రిలీజ్ చేశా. ఈ తరుణంలో నేనేం చేశా అంటే నరుడి బ్రతికినట్టు అనే సినిమా తీసా. ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ ఏదైతే జరుగుతుందో దీని బ్యాక్ సపోర్ట్ ఎందరో మన బ్లాక్ బోర్డ్ సినిమా జరుగుతుంది, ఎడిటింగ్ అవుతుంది, దీన్ని అది చేపిస్తున్నా ఇది చేస్తున్నా. ఇదే టైంలో క్రౌడ్ ఫండింగ్ లాగా మా ఫ్రెండ్సే ఒకటి 10,000, ఒకటి 20,000, ఒకటి 50,000, ఒకటి 1,00,000, ఒకటి ఇట్లా నరుడి బ్రతికినట్టు అని సినిమా తీసా. వాళ్ళందరూ డబ్బులు నాకు ఇలే, జస్ట్ మేము ఖర్చు పెట్టుకుంటాంలే అని వచ్చి సపోర్ట్ చేస్తే నరుడి బ్రతికినట్టు సినిమా తీసా. లాక్డౌన్ అయింది. బ్లాక్ బోర్డ్ సినిమా ఫస్ట్ వీక్ 2 థియేటర్లు వేసి ఒకవేళ నిజంగా రన్ అయితే అప్పుడు రామ్ సత్యనారాయణ సార్ చెప్పారు, వెరీ గుడ్, తక్కువలో తీసావు కానీ ఇది సినిమా పద్ధతి కాదు, ఇట్లా తీయకు, తీస్తే మంచిగా మంచి బడ్జెట్ పెట్టుకొని తీయి అని ప్రెస్ మీట్ పెట్టించి ఆయనే గెస్ట్ వచ్చి ఖర్చు అయింది ₹1,00,000 ఎంతైతే. రామ్ సత్యనారాయణ సార్ నాకు అప్పుడు సపోర్ట్ చేసి నువ్వు ఇంత కష్టపడి మీ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోకుండా నువ్వు తీసావు కదా అని బ్లాక్ బోర్డ్ ప్రెస్ మీట్లో మా మమ్మీ డాడీని పిలిచి మీకు ఆ రోజు చెప్పాను అని మీడియా పరంగా మీ సాయి కృష్ణ దగ్గర నుంచి నేను డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకోకుండా సినిమా అయితే తీపిస్తాను కదా, తీశాడు చూడండి అని ఆయన నిరూపించాడు. సో ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన కనపడ్డాడు నాకు సక్సెస్లో. ఆ సినిమా అయిపోయే టైంకి నరుడి బతికినట్టు అనే సినిమా అంటే కసి మీద ఉన్నాగా, ఇంకో సినిమా అసలు మామూలుగా కాదు, మంచి మంచి మా తాతయ్య వాళ్ళ ఫామ్ హౌస్లో అయ్యి ఉండే. ఆయన ఒకప్పుడు ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ అంజలి ఐ లవ్ యూ అని ఒక సినిమా తీశారు 2005-06లోనో. ఆయన అప్పట్లో ప్రొడ్యూసర్ మా తాతయ్య, ఆయన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆయననే మా తాతయ్య కూడా సినిమాలు వద్దురా మనకే వర్కౌట్ అవ్వాలి నువ్వేం తిస్తావా అన్నాడు. వాళ్ళు సౌండ్ మంచిగా సెటిల్డ్ అనమాట, మంచి కష్టపడరు. అయితే మా తాతయ్య అన్నాడు నేను నీకు ఎట్లా డబ్బులు ఇవ్వలేను, నా ఫామ్ హౌస్ పెద్దది వాడుకో అని మా ఊరి దగ్గరనే సేమ్ ఇక హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్ లెక్కనే రోజుకో ₹50,000 ఖర్చు ఉంటుంది. అట్లాంటిది ఒక 18-20 రోజులు షూటింగ్కి ఇచ్చాడు. తర్వాతకి నూకల్ నరేష్ రెడ్డి గారు అని మాకు పురుషోత్తం కూడా ఆయన పెద్ద పొలిటికల్ లీడర్, వెంకటేష్ గారికి రిలేటివ్స్ మన హీరో వెంకటేష్ గారికి, అట్లా వాళ్ళ ఫామ్ హౌస్ లొకేషన్స్ నాకు ఫ్రీగా ఇచ్చారు. సో తక్కువ బడ్జెట్లో ఆ సినిమా తీసా. కార్తికేయ ఉన్నాడు కదా RX100 హీరో, నా షూటింగ్ లొకేషన్కి 90ml సినిమా అప్పుడు ఆయనది. నా షూటింగ్ లొకేషన్కి వేరే అనూప్ అని ఆ ఫ్రెండ్ ద్వారా వచ్చి నాకు షూట్లో నాకు ప్రమోట్ చేసి ఆయన 90mlకి మనం కేక్ కట్ చేసి అట్లా నరుడి బతికినట్టు సినిమా ప్రమోట్ చేయడం, బ్లాక్ బోర్డ్ సినిమా రిలీజ్ చేయడం, లాక్డౌన్ పడ్డాం. కట్ చేస్తే లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉన్నాం. ఇక అసలు ఇక అప్పటికే దెబ్బ మీద పడ్డా. కానీ బ్లాక్ బోర్డ్ సినిమా వల్ల కొంచెం పల్స్ అర్థమైంది, ఓకే మనం జాగ్రత్తగా తీసుకుంటే కొంచెం బిజినెస్ అయితే ఉంది. అప్పటికే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి చెప్తాను, అప్పటికి OTT వచ్చింది కదా, ఇలాంటి వాళ్ళ వల్ల మీడియేటర్ల వల్ల నాది అమెజాన్ ప్రైమ్కి వెళ్ళే సినిమా అంటది, అంటే క్వాలిటీ ఉంది, కాస్టింగ్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. ఇలాంటి మీడియేటర్ల వల్ల ఒక్కడి వల్ల నా సినిమా కిల్ అయిపోయింది. OTTకి వెళ్ళలే, అన్ని రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి కదా. వాడు లాక్డౌన్లో హ్యాపీగా తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీ, తమిళ్, మలయాళం ఆ లాంగ్వేజెస్ డబ్బింగ్ చేసి యూట్యూబ్లో పెడితే మిలియన్స్లో వెళ్ళింది. నేను ఇంకోటి హ్యాపీ ఫీల్ అయినా, అక్కడ కూడా నా సినిమా కదా చూసిరుగా అంతమంది, అదొకటి. అంటే నేను దాంట్లో కూడా నెగిటివిటీ చూసుకోలే, పాజిటివ్గానే చూసుకొని అప్పటికే మా డాడీ ఇంట్రెస్ట్లు కడుతూ ఉన్నప్పుడు నరుడి బతికినట్టు సినిమా నా దగ్గర రెడీ ఉంది. ఆ సినిమా ఎడిటింగ్ అవుతుంది. అది ఎడిటింగ్ ఇక నేనే నేర్చుకున్న, ల్యాప్టాప్ ఉంది. ఇంకో ఫ్రెండ్ గారికి చెప్పా. లాక్డౌన్లో మిడ్ ఆఫ్ లాక్డౌన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఫోన్ వచ్చింది. అసలు అంత పెద్దవాళ్ళు నాకెందుకు ఫోన్ చేస్తారు అనుకొని ఫస్ట్ కేర్లెస్, ఎవరో అనుకున్నా, ఎత్తలే. నాగవంశంలో సైడ్ ఎత్తే తర్వాత మధుర శ్రీధర్ గారు ఫోన్ చేశారు. ఆయన నెంబర్ ఉంది నా దగ్గర. సార్ ఏంటి సార్ అని, ఇట్లా సితార నాగవంశి గారు, ధీరజ్ మొగిలినేని అని ఉన్నారు, బేబీ సినిమాకి, ఇప్పుడు వీటికి ఇప్పుడు మన అంబాజీపేట మ్యారేజ్కి వీటన్నిటికి సింగిల్ ప్రొడ్యూసరు, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తుండు. అన్న ఫోన్ చేసింటే నేను ఎత్తలే, ఎవరో ఫేక్లే అనుకున్నా. అయితే ఇట్లా వాళ్ళు చేస్తారు, నువ్వు లిఫ్ట్ చేయనగానే చేసిన. ధీరజ్ అన్న మాట్లాడాను, ఇట్లా సాయి మేము నరుడి బ్రతికినట్టు టైటిల్ మాకు కావాలి, అది నీ పేరు మీద ఉందన్నారు. అనగానే మనకు డబ్బులు కావాలి అన్న, మరి నేను ప్రమోషన్ చేసిన సినిమాకి లాస్ అవుతుంది కదా, సినిమాని ఇవ్వలేను కదా అంటే, 3 లక్షలు ఇస్తాంలే తీసుకో, ఎందుకంటే నువ్వు నాకు ఫ్రీగా ఇచ్చినావు, పెద్ద ప్రొడక్షన్కి ఇచ్చినావు అని నువ్వు లాస్ అవ్వద్దు. సో నువ్వు డబ్బులు ఏదో నువ్వు ప్రాఫిట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే అప్పటికి నేను ప్రమోషన్ చేసిన, ప్రెస్ మీట్లు పెట్టా, రాజ్ కందుకూర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేసిన. ఇవన్నీ చేశాక మనోడు వచ్చి ఇట్లా నీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి, నాకు 3 లక్షలు ఖర్చు అయింది, అప్పుడు జెన్యూన్ ఖర్చు అయింది. సో ఆ 3 లక్షలు నేను ఆఫర్ చేస్తాను, నీకు ఇస్తాను, టైటిల్ ఇచ్చే అన్నారు. కానీ సినిమా ఇప్పుడు ఆపు, కొంచెం ఆగు, మీకు మా సినిమా అనౌన్స్ అయ్యాక నువ్వు వేరే పేరు పెట్టుకొని చేసుకో అన్నారు.
అన్నాక కట్ చేసి లాక్డౌన్ మెల్లగా తీసేస్తారు. ఈ టైంలో మన బుర్రలో ఇంకోటి సినిమా కదా, కిరాణా షాప్గా కట్ చేస్తే ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో మంచిగా యాక్టివ్గా ఉండేవాడికి. ఇంటి లాక్డౌన్ కదా, అక్కడ డల్ అవ్వద్దని నమస్తే సేఠ్జీ అని సినిమా తీసిన అన్న. లాక్డౌన్లోనే ఎవ్వరు లేరు, నా 5D కెమెరా, మా అమ్మ మా నాన్న నేను. సినిమా తక్కువ, అసలు ఇక బడ్జెట్ లేదు. ఇక నమస్తే సేఠ్జీ అనే సినిమా కిరాణా షాప్ వాళ్ళ గురించి, ఆర్యవైశ్యుల గురించి, కమ్యూనిటీ పరంగా కొంచెం ప్రతి ఊర్లో కిరాణా షాప్ ఉంటుంది కదా, కిరాణా షాప్కి రిలేటెడ్గా ఆర్టిస్టులు తక్కువ ఉండి వస్తువులు మాట్లాడితే ఎట్లుంటుంది అనే కాన్సెప్ట్ తోటి కిరాణా షాప్లో ఉన్న కిరాణా కీపరు వస్తువులతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చే లాక్డౌన్లో వచ్చిన జనాలతోటి ఎలా ఉంటుంది ఏంటనే ఉద్దేశంతో అటు నరుడు బతికినట్టు సినిమా అంతే ఉంది. హార్డ్ డిస్క్లో బ్లాక్ బోర్డ్ సినిమా బిజినెస్ అయిపోయింది, లాక్డౌన్ వచ్చింది, హిందీ రైట్స్ అయిపోయింది, అంత అయిపోయింది, మనం ఇంటి దగ్గర ఉన్నాం కదా అని. ఆ టైంలో లాక్డౌన్ అప్పుడే మెల్లగా తీస్తారు, హాఫ్ డే క్లోజ్ చేస్తారు కదా. ఖమ్మంలో ఉన్న నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ యాంకర్ స్వప్న అని ఉంటుంది, తనకు ఫోన్ చేసి ఇట్లా స్వప్న నువ్వు ఎట్లా లాక్డౌన్ కదా, ఈవెంట్ లేవు కదా, నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఒరే నేను బాగోను కదా అంటే కొంచెం చామన్ చేయగలరు అంటే మన తెలుగులో కొంచెం హీరోయిన్ అనగానే అలా ఇలా ఉండాలి కదా, నేను అలా ఉండను కదరా అంటే ఏం పర్లేదు, నా సినిమాలో పవిత్ర అనే క్యారెక్టర్ నువ్వైతేనే సెట్ అవుతావు, ఇట్లా కోపంగా ఉండాలి, షార్ట్ టైంలో ఎమ్మటి టక్కున మాట్లాడాలి, నువ్వు ఎట్లాగే యాంకర్ కదా 2-3 రోజుల్లో నువ్వు క్యారెక్టర్ చేసిపోవచ్చు, నీకు డబ్బులు అయితే నేనేమి ఇవ్వలేను అన్న. అరే నేను యాంకరింగ్ పోతేనే నాకు ఈవెంట్లో డబ్బులు వస్తాయని, ప్లీజ్ స్వప్న కథ ఇది అని చెప్పగానే తను ఒప్పుకుంది, కథ ఒప్పుకుంది. నెక్స్ట్ శోభన్ అని ఇంకొకతను నా ఫ్రెండ్, తను డ్యూయల్ రోల్ చేశాడు, ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక ఓల్డేజ్ క్యారెక్టర్, ఇట్లా ఒక 15 క్యారెక్టర్లతో అన్న సినిమా తీసాను నమస్తే సేఠ్జీ అని సినిమా. అది ఎట్లా బాగా వచ్చిందంటే అన్న, విలేజ్లో మంచి నేచర్ బాగుంది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది, అందరికి నచ్చింది. అప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి మనకు సర్కిల్ వచ్చిందిగా, ఏం తీస్తున్నావు అది ఇదని ఫోన్ మాట్లాడుతుంటే అప్పటికి 1 lakh అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చాక నాకు అనిపించింది పెద్ద ప్రొడక్షన్ నుంచి ఫోన్ ఇచ్చాక మన క్యారెక్టర్ అడగాలి, లేకపోతే సర్కిల్ పెంచుకోవాలి, కానీ డబ్బులు ఎందుకు అడిగినా అని అన్న 1 lakh ఇచ్చారుగా, 1 lakh చాలు, మిగిలిన నాకు 2 lakhs ఇవ్వకండి అన్న అని చెప్పగానే ఎందుకు ఏం కాదు ఉంచుకో అది ఇది అని చెప్పి 2 lakhs ఇస్తా అంటే నాకు వద్దన్న, నాకు చిన్న హెల్ప్ చేయండి అన్న అని చెప్పా. ఏం సాయి అన్నాడు, నేను మర్యాద రామన్న సినిమాలో సైకిల్ మాట్లాడుతుంది ఐడియా ఉంది కదండి. తర్వాతకి మిథునం సినిమాలో క్యారెక్టర్లు ఉండవు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారితో పాటు బయట నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నట్టు అవి చూపిస్తాం. ఈ 2 సినిమాలని బేస్ చేసుకొని నమస్తే సేఠ్జీ అనే సినిమా లాక్డౌన్లో కనిపించే శ్రామికులు, మీడియా వాళ్ళు, పోలీసులు, డాక్టర్లు అయితే కనపడని శ్రామికుడు కిరాణా షాప్ వాడని స్లోగన్ పెట్టి ఆ సినిమాని ధీరజ్ అన్న సపోర్ట్ తోటి సునీల్ గారితో మన హైదరాబాద్ వచ్చేసి మేము పోస్టర్ లాంచ్ చేసుకొని అది ప్రమోషన్ చేస్తే అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోయిందన్న. మీడియా సపోర్ట్ చేసింది నాకు. అంటే అంతకుముందు నేను సినిమాకి బడ్జెట్ ఉండాలి లేకపోతే ఇది ఉండాలనుకున్నా కదా, ఇప్పుడు నేర్చుకున్న ఏంటంటే కాన్సెప్ట్ ఉండాలి, సినిమాకి కాన్సెప్ట్ ఉండాలి, జనాలకు నచ్చాలి. ఆ సినిమా విపరీతంగా నచ్చింది అందరికీ. ఇక్కడ నమస్తే సేఠ్జీ అనే సినిమా తీయడం జరిగింది. దీన్ని ధీరజ్ అన్న సపోర్ట్ తోటి సునీల్ గారితో ప్రమోట్ చేయడం ఇవన్నీ జరిగిన టైంలో మనం రెగ్యులర్ స్టూడెంట్ కదా, విద్యార్థిలానే మేము డైరెక్టర్లో చేయాలి. సో ముప్పవరం ఫౌండేషన్ అని మన వెంకయ్య నాయుడు గారిది రైతు నేస్తం అని ఒక ఫౌండేషన్ రన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు అది ఇది అనగానే సరే మనం మళ్ళీ షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఇంట్లోనే ఉన్నాం కదా అని సినిమా తీసుకుంటూనే షార్ట్ ఫిల్మ్ అప్లై చేశాను. అది 7,000 మంది అప్లై చేస్తే నేషనల్ థార్డ్ వచ్చింది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి, ఆయనతో అవార్డు. అమ్మ నా లైఫ్లో ఒకటి ముఖ్యమంత్రితో అవార్డు తీసుకున్నా, ఇంకోటి వెంకయ్య నాయుడు గారితో అవార్డు తీసుకున్నా. వీటితో కొంచెం నాకు కొంచెం పేరు కొంచెం అందరికీ బాగా నోటెడ్, ఒక మంచి ఫిల్మ్ మేకర్ అనే పేరు అయితే వచ్చింది. నరుడు బ్రతుకు నటన నీ దగ్గర ఏదైతే ఉందో 3 లక్షలు తీసుకున్నావు? 1,00,000 తీసుకున్నావు? లేదు, 1,00,000 తీసుకొని 2 లక్షలు వద్దనుకుని ఎందుకంటే రిలీజ్ కడిగావు. డబ్బులు వద్దు, నాకు ర్యాపో ఇంపార్టెంట్ అని 1,00,000 తీసుకున్నావు. 1,00,000 తీసుకున్నా. అది కూడా ఏ సినిమాకి? డీజేటిల్లు. అది చెప్పడం మర్చిపోయాను మీకు. బేసిక్ ఏంటంటే నరుడు బతికినట్టు సినిమాలో అన్నాడు ధీరజ్ అన్న 2 లక్షలు వద్దంటున్నావు ఎందుకు అబ్బా అంటే, అన్న నాకు ర్యాపో ఇంపార్టెంట్ అంటే, మరి పని చేయి సినిమాలో క్యారెక్టర్ చేస్తావా అన్నాడు. ఎందుకన్నా నేను ఏదో చేసుకుంటూ పోతున్నా, మళ్ళీ మీరు క్యారెక్టర్ అన్నారు, నేను వస్తానో రానో, లేదంటే పెద్ద సినిమానే చిన్న క్యారెక్టర్ ఇస్తారో అది ఇది అనుకుని వద్దనుకున్నా. కట్ చేస్తే ఒక 3 నెలల తర్వాతకి ఫోన్ చేసి, సాయి ఈ సినిమా పేరు మారుస్తున్నాము, దీని పేరు డీజేటిల్లు అన్నాడు. అమ్మనిమ్మ అది నేను క్యారెక్టర్ చేసినా బాగుండు, అప్పటికే డీజేటిల్లు అది ఇది అని వైరల్ అయింది. త్రివిక్రమ్ గారు ఉండి టైటిల్ పెద్దగా అయింది, ఇది వద్దు ఆ అబ్బాయికి ఇచ్చి వాడుకోమని చెప్పనగానే కట్ చేస్తే నాకు ఇచ్చారు మళ్ళీ టైటిల్, నువ్వే వాడుకో అన్నారు. కట్ చేస్తే ఇక అప్పటికే శరత్ బాబు అబ్బాయి తోటి తనిఖీల బర్ని గారు చెప్పి దక్ష అని ఒక సినిమా చేయమన్నారు. సరే అని ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నా. ఈ దక్ష అనే సినిమా చేస్తున్నప్పుడు రవిరెడ్డి అన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉండేసరికి ఇట్లా జర్నీ జరుగుతుంది. ఓకే, ఇది మన సాయితో చిట్చాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక్కటి కాదు, ఇంకో ఎపిసోడ్ కూడా చేద్దాం. తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది.
ఎందుకంటే రూపాయి కూడా తీసుకోకుండా తన జర్నీ సాగించాడు. ఫస్ట్లో అయితే కష్టాలు పడ్డాడు. బట్ మీ ఫిల్మ్ మేకింగ్ అనేది నాట్ ఏ ఈజీ థింగ్. ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ డబ్బులు అయితే ఖర్చు పెట్టుకున్నారు. మీరు కూడా వచ్చేటప్పుడు అన్ని క్రాఫ్ట్ మీద అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి రండి, లేకపోతే నేర్చుకోండి. బట్ డబ్బులు అయితే పాడు చేయకండి. సో ఇదే సాయి చెప్పేది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ అన్న.